జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. రాఘవేందర్ పోరాటం ఏందో తెలుసా? ఆ జామకాయ ఇక్కడ పెట్టినగా ఇది ఒక జామకాయ, అవునా? ఇది జామకాయ. మార్ గోర్మాటి ఎవరన్నా ఒక చిన్న పిల్ల ఉంటే ఇట్రా రండి. అమ్మారా నువ్వు ఇట్రా, ఎవడియా వరా. రైట్, ఈ పాప ఉంది. ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ. అయితే ఈ జామ పండు ఒకటి ఉంది. ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే, ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు, వీళ్ళని పెద్దోళ్ళంతా ఆగం చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్క చుంచాడు. ఒక ముక్క చుంచు. అంబేద్కర్ కట్ చేసి ఉందా ఆల్రెడీ? ఇది మొత్తం 6 ముక్కలు ఉందిగా. ఒక ముక్క తీసి పాపకి ఇచ్చిండు. నువ్వు తిని బిడ్డ అని చెప్పినంటే మన లంబాడి వాళ్లకు, మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు, అవునా? నువ్వు బిడ్డ గీన్నె నిలవడు. ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు. మన మాదిగోళ్ళ బిడ్డ. వాళ్ళకేం చేసిండు అంబేద్కర్? వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు అని వీళ్ళకో ముక్క పంచాడు. 2 ముక్కలు పోయినాయి కదా. 2 ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా, మన బీసీలకు ఒక ముక్క పంచింది. మన రాఘవేందర్కు 1 ముక్క. ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ముక్కలు ఉన్నాయి కదా. ఈ 3 ముక్కలు ఎవరికట అంటే వాళ్ళకట. అరే మేము బీసీలం ఎక్కున్నాం రా. ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంతా సూదరోళమే కదా. సూదరోళం అంటే ఎరికేగా మనము. మా సూదరోళం ఎక్కున్నాం రా, మాకు ఇంతమంది ఉంటే ఈ ఒక్క ముఖ్యాలు సరిపోతుంది రానేమో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు.
ఇంతమంది కడుపులు ఉన్నాయి, మాకు ఆకలి అవుతుంది, ఒక ముక్కతో మా కడుపు ఎట్లా నిండుతుందిరా అని చెప్తా ఉన్నారు. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. మరి మేము సగం పచ్చి అయితే తప్ప మా కడుపు నిండదనేవో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు. రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం చేసినామంటే రాఘవేందర్ చెప్పింది కరెక్టే, ఈ ఒక్క ముక్కతో మా కడుపు నిండది, మాకిన్న 2 ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడినాం. మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడి రాఘవేందర్ చేతిలో పెట్టాం. ఈ ఒక్క ముక్క మిగిలింది కదా, ఇది రెడ్డోళ్ళకి, ఇది రెడ్లకు వెలమదొరలకు ఈ ఒక్క ముక్క. ఎందుకంటే వాళ్ళు పిడికెడు మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నిండంగా సరిపోతుంది. ఇంకా వాళ్ళు కొద్ది మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. మరి బీసీలం సుధరలం చాలా మంది ఉంటాం కదా, సరిపోదు. కాబట్టి మేమంతా కొట్లాడి 2 ముక్కలు మళ్ళీ సంపాదించుకొచ్చి రాఘవేంద్ర చేతిలో పెట్టాం. పెట్టంగానే ఏమైంది, ఈ రెడ్డి ఆయన ఏమని చేసి నెరికేనా ఈ తిన్నాడు. ఈ ముక్క తిన్నాక ఇట్లా పట్టుకో వసంతమ్మ, ఈ ముక్క తిన్నాడు, అయిపోయింది. తిన్నాక ఏమంటాడంటే ఇది నాదే అంటుండు. మళ్ళా ఇది నాదే అంటుండు. నాదే అంటే అట్టెట్లా నీదవుతుందిరా, 100కి 60 మందిమేమో మనం ఉంటిమి, 100కి 3 మీరుంటురి, 100కి 15 మంది వాళ్ళు ఉండే, 100కి 10 మంది వీళ్ళు ఉండే. నువ్వు పిడికెడు మంది లేని ఇంత సగం పచ్చెట్టు తింటావురా, మా పేదోళ్ళు తినాలి కదరా ఇది అని చెప్పి రాఘవేందర్ చెప్తా ఉంటే ఆయన అందరం కొట్లాడితే మొన్న 42% అంటే ఈ పచ్చలో 40%, 50% అంటే సగం తుకడం మీకు ఇస్తామని ఒప్పుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని 42% జీవో అని తీసంగానే రాఘవేంద్ర ఏమనుకున్నాడు, అమ్మయ్య ఇక నా వల్ల కడుపు నింపొచ్చురా, నేను ఈ సగం పచ్చతోటి మా వల్ల కడుపు నింపొచ్చు, ఏళ్ళకైనా నుంచి ఉపాసం అంటున్నారు నా బిడ్డలు, కడుపు నింపొచ్చు అని చెప్పి ఆయన చేతుల పట్టుకున్నాడు. చేతుల పట్టుకోగానే ఈ పచ్చ తిన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేసి నెరికేనా, ఇది మత్యమైనా సరే కానీ వీళ్ళు నోట్లే పోవద్దని హైకోర్టు కురికాడు. ఇది మట్టిలో పడ్డా సరే కానీ ఈ సూదరాలు తినొద్దు, వీళ్ళు తినొద్దు అని చెప్పి ఈ పచ్చను మళ్ళా గుంజుకపోయి హైకోర్టు కాడ పెట్టి అయ్యా వాళ్ళు ఎప్పటికీ మా కాళ్ళ కింద బతకాలి, మా తను అడక తినాలి, కానీ మా దాంట్లో వాటా ఎట్లిస్తారు వాళ్ళకు అని చెప్పి ఈ జామకాయను ఎత్తుకపోయి మళ్ళీ ఎడబెట్టిరు. కేసేసిన ఆయన ఎవరు, ఈ జామకాయ వాపస్ తేవాలని బుట్టంగారి మాధవరెడ్డి అని ఓ రెడ్డి ఆయన కేసేసాను. ఆయన వేయగానే మళ్ళీ ఇంకో రెడ్డి గారు వాదించినేమని ఎట్లిస్తారు బీసీలకు రిజర్వేషన్, ఎట్లా పోయినా సరే కానీ మీరు తినొద్దు అని చెప్పి కేసేస్తే ఒక రెడ్డి ఆయనేమో జీవో ఇచ్చిండు తీసుకోమని, ఇంకో రెడ్డి ఆయనేమో ఇది ఇయ్యొద్దని కోర్టుకు పోయిండు, ఇంకో రెడ్డి ఆయనేమో కోర్టులో వాదించి ఈ బీసీల నోట్లే మన్ను పోయాలి, ఈ ముదిరాజుల నోట్లే మన్ను పోయాలి, యాదవుల నోట్లే మన్ను పోయాలి, ఈ మన ఒడిరాల నోట్లే మన్ను పోయాలి, మన కురుమల నోట్లే మన్ను పోయాలని చెప్పి కేసు వాదిస్తే జడ్జి గారు కూడా ఎవరు మళ్ళా రెడ్డి ఆయన జడ్జి గారు ఏం చేసిందంటే చల్ ఇది మట్లే పోయినా పర్వాలేదురా, అలా నోట్లే పోవద్దురా అని మళ్ళా వాపసు గుంజుకున్నాడు. అర్థమైంది అతను నేను చెప్పింది, మళ్ళా మట్లే పోయినా పర్వాలేదు కానీ ఈ రాఘవేందర్ చెప్తున్న ప్రజలకు దక్కొద్దు, ఈ సూదరులకు దక్కొద్దు అనేది వాళ్ళ బాధ. మరి దక్కాలనా వద్దా? గట్టిగా చెప్పు, దక్కాలనా వద్దా? దక్కాలనుకునే ఆడబిడ్డలు అంత శైలేవాడు చూద్దాం. మేము మా నోట్ల మన్ను పోసినోడు ఎవడైతే ఉన్నాడో, ఎవరు పోసిరు? రెడ్లు పోసిరు. రెడ్లు మన నోట్ల మన్ను పోసిరు. మన నోట్ల మన్ను పోసిన రెడ్లకు వాళ్ళ ఒళ్ళే ఓటు ఎట్లేద్దాం చెప్పురి? రాలే ఓట్ల నాడు ఇంతింత కట్టలు పట్టుకొని తిరగలేమి ఇళ్ళ చుట్టాలు తిరిగి రాలేదా?
ఇక్కడ ఒక 1000 రూపాయలు ఇగో ఇది 1000 రూపాయలు. ఈ 1000 రూపాయల నోటు, ఈ నోటు తీసుకొని ఇప్పుడు రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఓటు కొనుక్కొస్తారా మీరు? ఇంటికి పోయి నువ్వు ఇక్కడదే నీ ఓటు నాకు మొన్న 500కే కొన్నావు కదా, నీది రూపాయలు ఇస్తా నాకి అని అడుగు. మేము ఓట్లు అమ్ముకుంటామా? చెలాయించి మీరిచ్చిన బలంతోనే జామ పచ్చ కింద వారేసారు. మీరిచ్చింది ఆ బలం, వాళ్ళకు ఓట్లేసి అవి అట్లా చేసారు. 1000 రూపాయలకు ఈ ఊళ్ళో రెడ్డోళ్ళ ఓటు ఎవరు కొనుక్కొస్తారో చెప్పు దమ్ముంటే. ఇక మనోళ్ళది 500కే కొనుక్కొస్తారు ఇప్పుడు పంపిస్తే. అవునా? ఎందుకంటే వాళ్ళు ఓటు ఎందుకు అమ్ముకోరో తెలుసా? వాళ్ళు ఈ జామకాయ ఎక్కువ తిందామని ఆశతో ఉన్నారు కాబట్టి. మనకు తెలియదు కదా ఈ జామకాయ మనకు వచ్చేది అనేటువంటి లెక్క తెలియదు కదా. ఈ భూములు ఉన్నాయి, ఈ భూములు 100% 100 ఎకరాలు ఉంటే 60 ఎకరాలేమో మన సుధరోళ్ళకి రావాలి, 15 ఎకరాలేమో మన ఎస్సీలకు రావాలి, 10 ఎకరాలు మన గోర్మాటి మన ఎస్టీలకు రావాలి. కానీ మన భూములన్నీ దొంగతనంగా వాళ్ళ పేరు మీద రాసుకొని ఆళ్ల పొలంలో కలుపు తీస్తాను మనని పిలుస్తుంది, ఆళ్ల పొలంలో వరి కోతకు మనని పిలుస్తావు, ఆళ్ల పొలంలో నాటేస్తాను మనని పిలుస్తా ఉన్నారు. ఎవరి భూములు ఎవరి? మనయే భూములు. రాఘవేందర్ ఏం చెప్తా ఉన్నాడంటే మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు రాఘవేందర్ మీ బిడ్డ. మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు. మన ఓటు మనం వేసుకుంటే మన జామకాయ మనకు వస్తుందని చెప్తా ఉన్నాడు. మన ఓటు మనం వేసుకుంటే మన బిడ్డలు పోలీసులు, నౌకర్లు, ఇంజనీర్లు అవుతారు, 160 మంది మనోళ్ళే అవుతారు అని చెప్తా ఉన్నాడు రాఘవేందరు. కానీ ఆ రెడ్డి ఆయన ఏమంటాడు? మీ దగ్గర ఓటు కొనకపోయినా ఎట్లా కానిస్తారా మీకు? మీ వాళ్ళ దగ్గర ఓటంలో జరుగుతున్నటువంటి కథ ఇగో ఇది. రాఘవేందర్ పోరాటం ఏందో తెలుసు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. సిద్ధంగా సుదర్శన్ తీర్మానం మా మిత్రుడు. క్యూన్యూస్ ప్రేక్షకులకి, తీర్మానం అభ్యర్థులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెస్ మాన్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద నిన్న చూసారు కదా, అంటే జామకాయ ద్వారా, జామకాయ తోటి మొత్తం కూడా అన్ని ఒలిచి చెప్పేసిండు క్లియర్గా ఏం జరుగుతూ ఉంది, బీసీలకు ఏం జరుగుతూ ఉంది, ఎస్సీలకు ఏం జరుగుతూ ఉంది, ఎస్టీలకు ఏం జరుగుతూ ఉంది, అటు మైనార్టీలకు ఏం జరుగుతుంది, తర్వాత ఎవరెన్ని ఎంత శాతం ఉంటే వాళ్ళు ఎంత శాతం కొట్టుకోబోతున్నారు, కాబట్టి మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పిండు తీర్మానం మల్లన్న. నిన్న రంగారెడ్డి జిల్లా తర్వాత కర్తాల్ మండల కేంద్రంలో జరిగినటువంటి ఆత్మీయ అభినందన సభకు సంబంధించి నిన్న తీర్మానం మల్లన్న, తర్వాత అక్కడ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఇటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్, తర్వాత మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో అక్కడ రాఘవేందర్ నిర్వహించినటువంటి ఈ సభకు మొత్తం కూడా భారీగా పబ్లిక్ వచ్చిండ్రు. తర్వాత అక్కడ క్లియర్గా అంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, తర్వాత ఇక్కడ మనము ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఎవరిని ఎన్నుకుంటున్నాం, మనము ఎవరిని ఎన్నుకోవాలి, మనోళ్ళు అయితే మన గురించి ఆలోచిస్తారు, మరి మనోళ్ళు ఎన్నుకోకపోతే ఎట్లయితుంది ఇంకా అనే విషయాన్ని క్లియర్గా తీర్మానం మల్లన్న విడమర్చి చెప్పిండు. నిన్న కర్తాల్లో మంచి సభ జరిగింది, పబ్లిక్ కూడా భారీగా వచ్చిండ్రు, మొత్తం కూడా వచ్చేసి సభకు సంబంధించిన విషయాలు మనం అక్కడ చూసుకున్నాం. అయితే కావాల్సింది ఏంటంటే ఒక చర్చ జరగాలి. నిన్న కేటీఆర్ ఒక మంచి మాట మాట్లాడాడు.
అంటే అసలు యాక్చువల్గా సరే ఆయన ఏమున్నది ఏం కథ అనేది పక్కకు పెడితే నిన్న ఒక ప్రశ్న 2 ప్రశ్నలు కరెక్ట్గా స్పందించిండు రాష్ట్ర ప్రభుత్వానికి. ఏది ఒకటి ఏంటంటే అశోక్ నగర్ వచ్చిపోయినావు కదా, ఎవరు రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చిపోయి 2 లక్షల ఉద్యోగాలని చెప్పినావు, మరి అవతల పడ్డావు, తర్వాత ఏమైంది పరిస్థితి అని చెప్పి అక్కడ రాహుల్ గాంధీకి. తర్వాత 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాము స్థానిక సంస్థల్లో అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీటిని తప్పించుకుంటున్నది, వీటి గురించి ఎందుకు చర్చ పెట్టట్లేదు అనేటువంటి మాటను అక్కడ కేటీ రామారావు మాట్లాడాడు. నిజంగా కూడా అభినందించాల్సిన విషయం అది. ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణం అది. అదే ఇంతకాలం అయితే దాని గురించి కనీసం పట్టించుకోలేదు, తర్వాత ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసిండు. కానీ ఇప్పుడు క్లియర్గా నిన్న మాట్లాడాడు. ఈ మాటల్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడితే ఇంకా బాగుంటుండే కేటీ రామారావు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ల గురించి మంచిగా మాట్లాడుతుంటే 100% మంచి చేస్తే మంచిగా మాట్లాడతాం, ఎవరు మంచి చేసినా మంచిగా మాట్లాడతాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి చెప్పిండు కదా ఎవరు, కేసీఆర్. బీసీల ఆకాంక్షల కోసం, బీసీలకు సంక్షేమం కోసం, తర్వాత ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరి కోసం 100% పరికంపను కూడా కౌలించుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి తిన్మన్మల్ అన్నాడు. వాస్తవం అది కూడా. అంటే ఇక్కడ జరగాల్సిందేంది, 42% రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని. ఏమైందని చెప్పేసి నిన్న బయట నుంచి అడిగినా కానీ కేటీ రామారావు ఒక మంచి ప్రశ్న లేవనెత్తిండు. ప్రశ్న అంటే ఫ్రాక్షన్గా ఆయన లేవనెత్తిండు, మాట్లాడిండు. ఈ మాటలు అక్కడ 0 అవర్లోనో లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్లో పెడతలేరు కాబట్టి 0 అవర్లో ఎక్కడనో ఆ ప్రశ్నలు సంధించి దానికి సమాధానం రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుండే. కేటీ రామారావుని నిజంగా కూడా నిన్న అభినందించాల్సిందే. ఎందుకంటే అది బీసీలకు సంబంధించినటువంటి అంశం. తర్వాత సమాజంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ విషయం లేవనెత్తినందుకు నిజంగా కూడా ఆయనకు అభినందన చెప్పాల్సిందే. ఇక మరోవైపు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, పోలవరం నల్లమల్ల సాగర్కి సంబంధించి ఏమైంది, అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదితోటి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబై వెళ్ళి ఆ ముంబైలో ఆయనతో సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా కొట్లాడాలని చెప్పేసి చెప్పొచ్చిండ్రు. తర్వాత ఇక్కడ నీటిపారుదలకు సంబంధించి తర్వాత విషయాలన్నిటికి సంబంధించి ఇక్కడేమో అసెంబ్లీలో మేమే కరెక్ట్ అనే మాటను నిన్న ఎలాగో సండే కాబట్టి మొన్న ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరు అక్కడ హరీష్ రావు ఇచ్చిండు, తెలంగాణ భవన్లు ఇచ్చిండు. నువ్వు ఇవ్వాల్సింది అసెంబ్లీలు ఇవ్వాలి. ఒకవేళ అసెంబ్లీలో నీకు టైం ఇవ్వకపోతే ఆ మీడియా పాయింట్ దగ్గర కన్నా వచ్చి అక్కడన్నా అసలు మాకు అన్యాయం జరిగింది, తర్వాత అసలు యాక్చువల్గా పబ్లిక్ ఇట్లా జరిగింది అనేటువంటి చెప్తే ఒక రకంగా ఉంటుండే. కానీ మేమైతే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అవతల పడ్డాడు, ప్రతిపక్ష ఉపనేతగా నిన్ను శాసనసభ ఉపనేతగా నిన్ను ఆయన ప్రకటించిండు. ఎవరు, కేసీఆర్ ప్రకటిస్తే ఏం చేసిండు హరీష్ రావు, ఇక తెలంగాణ భవన్లో కూర్చొని తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు అక్కడిస్తే ఈయన ఇక్కడ ఇస్తున్నట్టుగా. నిజంగా ఒకవేళ మంచిగానే జరిగి ఉంటే, నిజంగా ఒకవేళ మీరు చేసినప్పుడు మంచిగానే పబ్లిక్ మంచిగా జరిగి ఉంటే, ప్రాజెక్టుల విషయంలో పారదర్శకతను పాటించే ఉంటే బరాబర్ అసెంబ్లీలో వచ్చి మాట్లాడుతుండే. కానీ అటువంటి మాట్లాడలేదు. ఇట్లా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత నిండా ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాసిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సోమనాథ్ ఆలయానికి సంబంధించి సోమనాథ్ ఆలయం పైన దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అని చెప్పేసి నిన్న అక్కడ గజనీ మహమ్మద్ అంటోడు 1026వ సంవత్సరంలో ఇక్కడ సోమనాథ ఆలయాన్ని కొల్లగొట్టడం, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించేందుకు 1947లోనే ఇక్కడ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత దాన్ని పునరుద్ధరించడం కొంతవరకు జరిగిందనేటువంటి మాటతోటి ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాసి చాలా అన్ని పేపర్లలో కూడా ఆయన పంపించడం జరిగింది. ప్రధానమంత్రి ఆ వ్యాసాన్ని ప్రచురించారు అన్ని పత్రికలు కూడా. అయితే ఇక్కడ సోమనాథ ఆలయానికి సంబంధించి 100% అప్పుడు గజనీ మహమ్మద్ చేసినటువంటి ఏదైతే దాడి ఉన్నదో నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా సంస్కృతి పైన
సాంప్రదాయాలపైన ఒక భావజాలం పైన, హిందుత్వ భావజాలం పైన జరిగినటువంటి దాడిగా చెప్పుకోవచ్చు. నిజంగా కూడా అది దురదృష్టకరం. దానిపైన ఒక వ్యాసం కూడా రాసిండు ప్రధానమంత్రి. ఇక అక్కడ ఏది వెనిజులాకు సంబంధించి వెనిజులా అధ్యక్షుడిని తీసుకొచ్చి నిర్బంధించేసింది అమెరికా. ఆయన భార్యను కూడా తీసుకొచ్చేసింది. ఎందుకంటే వెనిజులా అధ్యక్షుడిని ఒకవేళ నిర్బంధించి తీసుకొస్తే ఆయన భార్యను ఒకవేళ అధ్యక్షునిగా ప్రకటిస్తారేమో, అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అట్లా ఇద్దరిని కూడా తీసుకొచ్చేసిండ్రు. అమెరికా నిర్బంధించింది. తర్వాత అక్కడ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమెను ఇప్పుడు అధ్యక్షురాలుగా ప్రకటించిండ్రు. 90 రోజుల పాటు ఆమె ఉంటుందంట. అయితే ఎందుకు వెనిజులా పైన అమెరికా ఎంత కూడా దండయాత్ర చేస్తూ ఉంది, తర్వాత ఇక్కడ దాడులు చేస్తూ ఉంది, బాంబులు వేస్తూ ఉంది అంటే అక్కడ చమురు నిల్వలని అంట. ఆ చమురు నిల్వలను కొల్లగొట్టడానికి, ఆ చమురు నిల్వలను కాజేయడానికి అమెరికా పన్నాగం పంతుందని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మొత్తం నడుస్తుంది. చాలా విషయాల్లో ఇంకా మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్జిగ్ ఇక్కడ 90 రోజుల పాటు అధికారంలో ఉండనున్న నేత. ఆమె అధికారం చేపట్టాలన్న ఆ దేశ సుప్రీంకోర్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. గుర్తిస్తున్నట్టు ప్రకటించిన సైన్యం ఆమె ఆధ్వర్యంలోనే పాలన కొనసాగించే అవకాశం. అమెరికా అధికారుల నిర్బంధంలో నికోలస్ మదురో అంటే ఆయన ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉండే, ఆయన నిర్బంధించినటువంటి నేపథ్యంలో ఉపాధ్యక్షులలో ఉన్నటువంటి డెల్సీ రోడ్జిగ్ ని ఆమెను ప్రకటించారు అమెరికా వెనిజులా అధ్యక్షురాలిగా. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు చమురు ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తోంది. వెనిజులా చట్టాల ప్రకారం ఆమె బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించడం, దేశ సైన్యం ఆమెకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రోడ్రిగ్జ్ అధికార బాధ్యతలు తీసుకున్నట్లుగా సమాచారం. అయితే అధికారికంగా ఎక్కడ దీనిపైన ప్రకటన బయటకి విడుదల చేయలేదంట. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించినట్లు సమాచారం. తర్వాత మదురోను వదిలేయాలని అమెరికాను వెనిజులా ఉపాధ్యక్షురాలు తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారంటున్న డెల్సీ డిమాండ్ చేసిందంట. అక్కడ న్యూయార్క్ లో డిఈఏ ప్రధాన కార్యాలయంలోకి నికోలస్ మదురో అంటే ఇక్కడ వెనిజులా అధ్యక్షుడిని తీసుకొని పోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు. సోమనాథ్ అచంచల విశ్వాస ప్రతీక. ఆలయంపై తొలిదాడికి 1000 ఏళ్లైన సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం రాసిండు. చాందీ పేపర్లకు కూడా వేసినట్టున్నారు. అది ప్రత్యేక వ్యాసం రాసిండు. అయితే అప్పుడు గజనీ మహమ్మద్ చేసినటువంటి దండయాత్ర, దానికి సంబంధించి మొత్తం కూడా ఆలయాలన్నింటినీ కూడా కొల్లగొట్టడం. సోమనాథ్ ఆలయం అద్భుతమైనటువంటి ఆలయం, గుజరాత్ లో ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని కొల్లగొడితే తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పటికీ ఆయన వ్యతిరేకించినటువంటి మాటలు కూడా ఆయన రాసిండు. ఆయన వ్యతిరేకించినప్పటికీ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ దాని మీద పట్టుబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించిండ్రు అనేటువంటి మాటను వ్యాసంలో రాసిండ్రు ప్రధాని నరేంద్ర మోడీ. 10 నుంచి ఉపాధి హామీపై ఆందోళనకు కాంగ్రెస్ ప్రణాళిక. జాతీయ సమన్వయ కమిటీలో మంత్రి సీతక్కకు చోటిచ్చిరట. ఇక 8వ పిసిసి విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయంట. 10 నుంచి ఉపాధి హామీ పథకం పైన ఆందోళన అట్లున్నది. మరి బీసీలకు 42% విషయంలో ఆందోళన కూడా ఉండాలి కదా, దానిపైన కూడా మాట్లాడాలి కదా, ఆ విషయం కూడా ఇంపార్టెంట్ కదా, అట్లుండే అనమాట. ఇక ఏమైనా ఆందోళనలు కానీ వేయాల్సి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఉంటారు కదా, వీళ్ళని పెడతారు. ఏమైనా పైసలు వచ్చేవి ఉన్నప్పుడు వాళ్ళు కొడతారు. ఇవి ఎట్లుంటారు లెక్క. పోలవరం నల్లమల్ల సాగర్ పై సమర్థ వాదనలు వినిపించండి. సుప్రీం న్యాయవాది సింఘ్వీకి సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. ముంబై వెళ్లి ఆయనతో భేటీ అయిన సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానున్న కేసు అని చెప్పేసి ఇక్కడ ఏది పోలవరం తర్వాత నల్లమల్ల సాగర్ కి సంబంధించినటువంటి కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో నిన్న అభిషేక్ మను సింఘ్వీని అంటే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిజంగా కూడా సమర్థంగా వాదనలు వినిపిస్తారు. ఆయన క్లియర్ గా ఇక్కడ బీసీల అంశానికి సంబంధించి కూడా ఆయననే అడ్వకేట్ గా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించడానికి. పెడితే అప్పుడు క్లియర్ గా చెప్పిండు ఆయన. అంటే బీసీల అంశాన్ని ప్రధానంగా ఇట్లెందుకు తీసుకుంటున్నారు, 50% దాటుద్దనేటువంటి నిబంధన ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసి పెట్టి లేదు. రాజ్యాంగంలో రాసి పెట్టి లేనటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంతమంది కలిసి ఇదంతా కూడా చేసిండ్రు, ఇది అన్యాయం అని చెప్పేసి వాదించిండు అభిషేక్ మను సింఘ్వి.
ఎందుకంటే 50% స్లాబ్ దాటొద్దని చెప్పడం. మరి 50% స్లాబ్ దాటొద్దంటే ఇక్కడ ఏది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 50% దాటిపోయింది, 60% అయింది. 60% అయినా కానీ ఏం కాదంట. వాళ్ళకి సంబంధించి అయితే ఏం కాదంట. బీసీలకు సంబంధించి అయితే అయ్యో అట్లెట్లో దాటకూడదండి, చాలా అది కరెక్ట్ కాదండి, ఇది రాజ్యాంగం రాజ్యాంగంలో ఎక్కడ లేదని చెప్పేసి క్లియర్గా అని చెప్పిండు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కొంతమంది కలిసి ఇదంతా చేసిండ్రు. కాబట్టి ఇది ఎట్లా వెళ్తుంది, ఇది ఎట్లా న్యాయం అవుతుంది, పద్ధతి ఎట్లయితుంది అని చెప్పేసి రాజ్యాంగంలో రాసి పెట్టి లేనటువంటి అంశాలను ప్రత్యేకంగా ఇట్లా చేర్చడం ఏంది, ఇట్లా అన్యాయం చేయడం ఏందని చెప్పేసి వాదించిండు ఆయన. తర్వాత దీనికి నీటికి సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించి కూడా తెలంగాణ తరఫున ఇక్కడ పోలవరం ద్వారా మరి నీళ్లు కొనగొట్టడం కానీ, తర్వాత ఇక్కడ ముంపు ప్రాంతాలు ఇక్కడ ఇది భద్రాచలం జిల్లాలో చాలా పినపాక నియోజకవర్గంలో కొంత భాగం, తర్వాత అక్కడ కొంత భాగం ముంపులకు గురవుతా ఉంది. దానికి సంబంధించి తర్వాత మన నీళ్లను కొల్లగొట్టడానికి సంబంధించి ఇటు నల్లమల్ల సాగర్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి వాదించడానికి వారి వాదనలు వినిపిస్తాడు అభిషేక్ మను సింఘ్వి. దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడినారు. గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. అయితే ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పిఎన్ఎల్పి పై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం అంటే ఇవాళ విచారణకు రానుంది. ప్రభుత్వం తరఫున సమర్థ వాదనలు వినిపించాలని సింఘ్వికి సీఎం సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా అని చెప్పిందంట. నిన్న మంచి గట్టి అడ్వకేటే, కాకపోతే ఏంటంటే మరి ఇట్లా ఎంతవరకు వాదిస్తారు, ఎంతవరకు మనకు న్యాయం చేస్తారనే విషయం పైన చూడాలి. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైనర్ ఎంపిక కొలిక్ వచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు. తొలి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. సెక్షన్ 3 కావాలని కేసీఆర్ 32 లేఖలు రాశారు. టెలిమెట్రీలు పెట్టాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఇక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో భరాసా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరు హరీష్ రావు. ఫ్లోర్ లీడర్ ఏమో ఆయన పామోబే పోయిండు. ఇప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వచ్చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టిండు. ఎక్కడ పెట్టిండు? ఆడ తెలంగాణ భవన్లో పెట్టిండు, పార్టీ ఆఫీసులో. నదీ జలాలపై మొదటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. పాలమూరు డిండీలను కొనసాగిస్తామని కేసీఆర్ ఆనాడే చెప్పారు. టెలిమెట్రీలను పెట్టాలని 2016లోనే కోరారు. అయితే కేంద్రం స్పందించకపోతే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు గడప తొక్కారు. ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు 50:50 నిష్పత్తితో నీటి పంపిణీ జరగాలంటూ 2018 నుంచి 2023 వరకు కేఆర్ఎంబీకి అప్పటి భరాసా ప్రభుత్వం 28 లేఖలు రాసిందట. ఇప్పుడు 50:50 ఎట్లయితుంది? మనకి ఎక్కడ రావాలి? కృష్ణాలు ఎంత రావాలి? మనకు 69% రావాలి కదా. మరి 50% ఎట్లా అడుగుతావు? నువ్వు చెప్పింది అట్లనే, ఇప్పుడు మేము కొత్తగా చెప్పింది కాదు. ఇట్లుంటారు అన్నట్లు లెక్క. నువ్వు అద్భుతం చేస్తున్నావు అని చెప్తారు ఇంకెళ్ళు. భరాసా పెద్దలతో ఆర్థిక సంబంధాలపై ఆరాధిస్తున్నారట. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశంపై ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ. పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్లు సమకూరడంలో పాత్రపై ప్రశ్నలు వేసిరట. ఎలక్ట్రోల్ బాండ్లు పైసలు ముబ్బడిగా 1600 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎలా బీఆర్ఎస్ అకౌంట్ల 1600 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్టుగా చెప్తున్నారు. విరాళాలు ఎందుకు ఇచ్చిండ్రు? క్విడ్ ప్రోకో అనమాట. నువ్వు నాకు ఇక్కడ ఇన్ని పైసలు ఇస్తే నీకు ఆ పని చేసి పెడతా, నీకు ఆ భూమి ఇస్తా, లేకపోతే నీకు ఆ ప్రాజెక్ట్ ఇస్తా, లేకపోతే నీకు అదేమంటారు నీకు ఆ కాంట్రాక్ట్ ఇస్తా. ఇటువంటి కథ నడిచిందట. దానికి సంబంధించి మొత్తం తీస్తా ఉన్నారు. తర్వాత ఇంకా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. భరాసా ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఆదివారం సుదీర్ఘంగా విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం 11 గంటల సమయంలో సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన్ని రాత్రి 8 గంటల వరకు విచారించిండ్రంట. దాదాపు 9 గంటల పాటు. సిట్ సభ్యులు నారాయణ రెడ్డి, మహేశ్వరం డీసీపీ, తర్వాత ఎం రవీందర్ రెడ్డి గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ తో కూడినటువంటి బృందం నవీన్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
ఆయన నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొందరు కీలక ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు బరాస పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాల విషయంలో నవీన్ రావును సిట్ విచారించిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇది ఎంతవరకు ఇస్తారు ఏం కదా, మరి ఏది అప్పుడు కేసు ఉండే కదా, ఏం కేసు అది? డ్రగ్స్ కేసులో రోజుకొక హీరోయిన్ని రోజుకొక హీరోని పట్టుకొచ్చి ఇగో ఇవాళ ఎంటికలు వీకినాం, ఇగో ఇవాళ గోర్లు వీకినాం, ఇగో ఇది మొత్తం ఆధారాలు సేకరిస్తున్నాం అట్లా అని చెప్పిండ్రు. లాస్ట్కి వస్తే ఇన్ని పైసలు తీసుకుని అవతల వాడేసిండ్రు. ఆ కేసు లేదు, మీసు లేదు ఇప్పటికీ. ఇక ఇది కూడా ఇక నడుస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్, బీమ్ ట్యాపింగ్ అని మరి ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు కానీ మరి ఆగిపోతుంది, ఏమైతే చూడాలి. భాషతోనే బంధం బలోపేతం. భారత్ మారిషస్లను కలిపే సాంస్కృతిక బంధంగా తెలుగు భాష ఉంది. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ నిన్న మాట్లాడిండు. ఇక్కడ ఏది ఏపీలో జరుగుతున్నటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి మారిషస్ అధ్యక్షుడు అక్కడికి వచ్చిండు. ధరంబీర్ గోకుల్ కు భారత మిత్ర అవార్డును ప్రదానం చేస్తున్న జ్యోతిష్ మట్ ఉత్తరాధికారి ముకుందానందగిరి శంకరాచార్య మహారాజ్ చిత్రంలో గజల్ శ్రీనివాస్ ఉన్నాడు. గజల్ శ్రీనివాస్ ఇప్పుడు దీనికి మొత్తం కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఏది ఇప్పుడు ఈ తెలుగు మహాసభలకు సంబంధించి ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. భాషా వారసత్వం సంస్కృతితోనే మన సంబంధాలు బలోపేతం అవుతాయి. ఇందులోనూ కీలక పాత్ర పోషించేది మాతృభాష. మన పూర్వీకుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవడాన్ని ప్రతి ఒక్కరూ విధిగా భావించాలి అని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ అన్నారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన నిన్న పాల్గొని మాట్లాడిండు. ఇక హిల్ట్ పాలసీపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతుందట. హిల్ట్ పాలసీ పైన చర్చ జరిగితే మరి ఇప్పుడు ఏది ప్రతిపక్షంపై అవతల వాడితే హిల్ట్ పాలసీ పైన ఓటు మాట్లాడాలి. శీతాకాల సమావేశంలో సోమవారం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీపై చర్చించనున్నారు. హైదరాబాద్ నగరంలో 50 నుంచి 60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఇదే సమయంలో ఈ పారిశ్రామిక వనరులు నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ నేపథ్యంలో హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తెలంగాణకు చేకూరే ప్రయోజనాలను అసెంబ్లీ వేదికగా వివరిస్తుంది. మరి ప్రయోజనాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. లేదు ఇక్కడ హైదరాబాదు అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి భూములను ఖతం చేసే కార్యక్రమం అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఈ హిల్ట్ పాలసీ గురించి మరి ప్రభుత్వము అసెంబ్లీ వేదికగా చర్చ పెడతా ఉంటే ప్రతిపక్షం వచ్చి అరే ఇది అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఇవే లేకపోతే ఇట్లా అని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అప్పుడే అవతల వాడితే మరి ఎవరు మాట్లాడాలా? మిమ్మల్ని గెలిపించి పంపించింది ఎందుకు? అక్కడికి అసెంబ్లీ పంపించింది ఎందుకు? అప్పుడే కూర్చొని ఇంత తిని మటన్ చికెన్ తీసుకొని ఇంత వేసుకోమని చెప్పా కాదు కదా. మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది, ఓటు వేసి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది ప్రజా సమస్యలపైన మాట్లాడతారని, ప్రజలకు జరిగే సంక్షేమ కార్యక్రమాల గురించి మంచి జరగడానికి మీరు ప్రయత్నం చేస్తారని. ఏది లేకుండా మేము అవతల పడతాం, నువ్వు ఎట్లుంటానట్టు కథ. హిల్ట్ పాలసీ మొత్తం అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత భూమి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయి 50-60 ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూములు, కొన్ని కంపెనీలకు ఇచ్చినటువంటి భూముల్ని మొత్తం తీసుకొని ఏదో కథ నడిపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వేలు లక్షల కోట్ల రూపాయల మొత్తం ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి ఆరోపణలు ఉంటే మరి కనీసం ప్రతిపక్షం వచ్చి మాట్లాడాలి కదా. ఇక తొలి దశలో గుర్తిస్తే చికిత్స వారం రోజులే అని చెప్పేసి సాధారణ యాంటీబయాటిక్స్ తో నయం, నిర్లక్ష్యం చేస్తే అవయవాల పనితీరుపై దుష్ప్రభావం చూపుతుందని ఇక స్క్రబ్ టైపస్ పై ఈనాడుతో డాక్టర్ ఎంవి రావు సబ్ టైపస్ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఒక వ్యాధి వస్తుందంట. అది అక్కడ ఏది అడవిల్లో లేకపోతే గడ్డి పైన ఉండేటువంటి కొన్ని కీటకాల వల్ల ఇది వస్తుందంట.
డెంగీ మలేరియా కంటే తర్వాత ఇది చాలా ప్రమాదకరం అని చెప్తా ఉన్నారు. మొత్తం కూడా అవయవాలను మొత్తం దెబ్బతీస్తుంది, ప్రాణాలకి ప్రమాదం అని చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఈజీగా గుర్తిస్తే మాత్రం తొందరగా గుర్తిస్తే నయం చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్తున్నటువంటి మాట. స్క్రబ్ టైపస్ కు కారణమయ్యేటువంటి పొదపురుగు అంట, పొదలలో ఉంటుంది ఇది. పేను కన్నా చిన్నది, పేను కంటే చాలా చిన్నగా ఉంటుందంట. పొలాలు, అడవులు, పొదలు, దట్టమైన గడ్డి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుందంట. ఇది అతి చిన్నదైన ఈ పురుగు కుట్టడం వల్ల ఓరియంటియా సుట్సుగమషి అనేటువంటి బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందంట. దీని ద్వారానే స్క్రబ్ టైపస్ వ్యాధి వస్తుంది. ఇది కొత్తది కాకపోయినా ఎక్కువ మందిలో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతుందని చెబుతున్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు. దాదాపు పుష్కర కాలం అంటే 12 ఏళ్ల క్రిందటనే ఈ వ్యాధిపై అధ్యయనం చేసిన వైద్య బృందంలో ఈయన సభ్యుడిగా ఉన్నాడంట. స్క్రబ్ టైపస్ పై ఈనాడుకు తెలిపినటువంటి వివరాలు ఎట్లున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓ వైద్యుడి కుటుంబం ఇటీవల పర్యటనకు వెళ్ళింది. అక్కడ పార్కులో గడ్డిపై పడుకొని ఆహ్లాదంగా గడిపింది. పర్యటన నుంచి వచ్చాక వైద్యుడి భార్యకు జ్వరం వచ్చింది. మందులు వాడారు, 5 రోజులైనా తగ్గలేదు. 103 డిగ్రీల జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ళల్లో పసుపు రంగు కనిపించడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయి 86% పడిపోవడంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేర్చారు. సిబిపి తర్వాత సియుఈ, మలేరియా, టైఫాయిడ్, డెంగీ సహా అన్ని రకాల పరీక్షలు చేయించినట. అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కిడ్నీ, లివర్ పనితీరులో ప్రతికూల మార్పులు కనిపించడంతో స్క్రబ్ టైపస్ కు సంబంధించిన ఇమ్యూనో క్రోమటోగ్రాఫిక్ టెస్ట్ చేశారట. అందులో పాజిటివ్ గా గుర్తించారు. అయితే చికిత్స అందించడంతో ఆమె కోలుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందినటువంటి 60 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధి లక్షణాలతో హైదరాబాద్ లో 4 రోజుల చికిత్స పొంది శనివారం మృతి చెందిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. మొత్తం మీద దీన్ని తొందరగా గుర్తిస్తే మంచిగా ఉంటుందంటే, కాకపోతే మరి అది ఎట్లా వస్తుంది ఏం కదా అంటే, ఇప్పుడు ఆ గడ్డిలలో ఉంటుందంట, ఇది పొదలలో ఉంటుందా, పురుగు అంటారట దాన్ని. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. న్యూయార్క్ జైలుకు మదురో వెనిజులా అధ్యక్షుని తీసుకుపోయి న్యూయార్క్ జైలు వేసిండు. ఎవరు? ట్రంప్. నేడు మాన్హాట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరు. వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ గా డిస్సీ రోడ్రిగజ్ నియామకం. మదురో దంపతులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు? వెనిజులాలో చమురు వెలికి తీసి ఇతర దేశాలకు అమ్ముతామని చెప్పేసి అమెరికా అంటా ఉంది. పద్ధతి మార్చుకోకుంటే నెక్స్ట్ మీరే క్యూబా, కొలంబియాకు, మెక్సికోకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిండు. ఇగో మీరు మంచిగా మేము చెప్పినట్టు వినకపోయిననుకో మీ సంగతి చూస్తా అంటున్నట. ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నెక్స్ట్ మీరే ఇట్లా చేస్తారట. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొంచెం అంటే ఇట్లా ఏది నిరసనలు, ర్యాలీలు, కథా కార్ఖానాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పేసి వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటారంటే, వెనిజులాలో దాడి చేసి ఆ దేశ ప్రెసిడెంట్ని అమెరికా పట్టుకుపోవడాన్ని నిరసిస్తూ మన దేశంలో భారీ సమావేశాలు, ర్యాలీలు, అఖిలపక్ష కమ్యూనిస్టు పార్టీల ట్రేడ్ యూనియన్లు సభ్యులు ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లా చేస్తున్నారు. అగో వీడియో రావట్లేదు ఏమే. ఓకే, ఇట్లా చేస్తున్నారు కదా. మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో తర్వాత హిందువుల పైన దాడులు జరుగుతూ ఉంటే, హిందువుల ఇళ్లను తగలబెడతా ఉంటే కనీసం ఒక్కడొచ్చి మాట్లాడేంది, ఒక్కరు కూడా దాని గురించి చర్చించలేంది. అంటే హిందువులై ప్రాణాలు కావా అనేటువంటి మాటను చాలా మంది ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అంటే వెనిజులా దేశంలో అధ్యక్షుని పట్టుకపోయి అక్కడ ఏమైనా పరిచయం జరిగితే ప్రాబ్లమైంది. కానీ మరి మనోళ్ళని ఇక్కడ పక్కన బంగ్లాదేశ్ మొత్తం కూడా కొట్టి చంపుతా ఉంటే, మొత్తం కాలబెడతా ఉంటే కనీసం ఎందుకు మాట్లాడడం లేదు అఖిలపక్ష వామపక్షవాదులు అని చెప్పేసి అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే హిందువులు అంటే లేకపోతే ఈ దేశం పౌరులు అంటే వీళ్ళు మీకు పట్టదా అని చెప్పేసి అడుగుతున్నారు. వాస్తవం నిజంగా కూడా ఆ విషయాన్ని మీరు ప్రస్తావిస్తారా, నిజంగా దానికి సమాధానం ఏం చెప్తారా అనేటువంటి విషయం పైన అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఏ దేశంలో ఏదైనా జరిగితే ఓకే మంచిగా ఉండదు, మీరు బాగానే ర్యాలీలు తీస్తున్నారు, అట్లా నిరసన వ్యక్తం చేస్తున్నారు, అన్యాయం అంటున్నారు. మరి పక్కనున్న దేశంలో మన దేశానికి సంబంధించినటువంటి పౌరుల పైన దాడులు జరిగి ఏది పెట్రోల్ పోసి అంటించి సజీవ దహనాలు చేస్తే మరి ఎందుకు మాట్లాడతలేరా నాయన అని చెప్పేసి వామపక్ష నాయకులను అడుగుతా ఉన్నారు. చెప్పాలి, సమాధానం చెప్పాలి వాళ్ళు.
ఇక పైకి హెల్దీ, పైకి మంచిగా కనిపిస్తుందట గుండెల్లో బ్లాకేజీ. అగో యూత్ సడన్ డెత్స్ పైన ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చినాయి. మృతుల్లో 57% మంది 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వాళ్ళే ఉన్నారట. పోస్ట్ మార్టంలో 70% బ్లాకేజీలు గుర్తించిండ్రు. గుండెలు బ్లాక్లు వస్తున్నాయట. ఇప్పుడు రక్త ప్రసరణ కరెక్ట్ గా జరగకుండా ఇక్కడ గుండెకు రక్త ప్రసరణ సరిగా అందించకపోతే ఏమైతుంది, ఇక్కడ బ్లాక్ వచ్చింది అనుకో, ఇది దీనికి పోవడం రావడం కాదు, కాకపోతే అప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ రావడం అంటే దీనికి మొత్తం ఈ సర్క్యులేషన్ దెబ్బతినడం అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ఎట్లా బ్లాక్లు వస్తాయి అంటే, ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఈ రక్తనాళం ఉన్నది ఉంటే ఇక్కడ ఈ పచ్చది కొవ్వు, ఈ కొవ్వు ఏమవుతుంది అంటే, అందుకనే మటన్ చికెన్ తర్వాత అవి కొవ్వు పదార్థాలు ఎక్కువ తినొద్దు అంటారు. ఎందుకంటే ఈ కొవ్వు ఎక్కువ పేరుకుపోవడం వల్ల ఈ రక్తనాళంలో రక్త ప్రసరణ మంచిగా జరిగితే ఏం కాదు. అది జరగకుండా ఈ కొవ్వు ఎక్కువ పెరిగి దీన్ని మూసేస్తుంది. దీన్నే బ్లాక్ అంటారు. 2 బ్లాక్లు ఉన్నాయి, ఈ 2 బ్లాక్లు ఉంటే స్టంట్స్ చేయాలని చెప్పేసి అంటారు. ఈ మూసేస్తే ఆటోమేటిక్గా గుండెకు రక్త ప్రసరణ జరగకపోతే ఆటోమేటిక్గా అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి ఇది జరగకుండా ఉండాలంటే కొవ్వు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అందుకనే రన్నింగ్ చేయాలి, తర్వాత ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ కొవ్వు లేకుండా ప్రయత్నం చేసుకోవాలి, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకుండా ప్రయత్నం చేసుకోవాలి. ఈ రెడ్ మీట్ అంటే మటన్, చికెన్ తిన్న కొంతవరకు నయమే కానీ మటన్ తింటే ఇంకా డేంజర్ అంట. చేపలు తింటే చాలా మంచిది హెల్త్కి, ఈ కొవ్వు బివి ఏం పేరుకుపోదు. కాబట్టి దీనికి లేకుండా చూసుకోవాలి. ఈ విషయాలు ఏం రాయాలంటారు, 5వ పేజీలో ఉన్నట్టుందేమో. ఇక కరోనా వ్యాక్సిన్కి ఈ చావులకు లింక్ లేదని చెప్పేసి అంటున్నారు కానీ దాన్ని ఏదో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ శాతం మీరు అబ్జర్వ్ చేయండి, అసలు యాక్చువల్గా సడన్ డెత్స్ లేకపోతే గుండెపోట్లు ఇవన్నీ కూడా కరోనా కంటే ముందు ఈ లెవెల్లో లేవు. అసలు కూడా ఈ లెవెల్లో ఇలా చారణ కూడా లేవు, 10 పైసలు కూడా లేవు, 10% కూడా లేదు. ఈ కరోనా వచ్చిన తర్వాత, కరోనాకు వ్యాక్సిన్ వేసిన తర్వాత చాలా మందికి ఈ గుండె సంబంధిత వ్యాధులతోటి చనిపోతా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ కొవ్వు పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఇప్పుడు ఏమైతుందంటే బ్లాక్లు అంటే ఇవే రక్తనాళాల నుంచి రక్త ప్రసరణ సరిగ్గా జరిగి గుండెకు మంచిగా రక్తం అందింది అనుకో, అంత లబ్డబ్ కొట్టుకుంటుంది. ఇక లేదు, ఇక మెల్ల జ్వరం స్ట్రక్ అయింది అనుకో, స్ట్రక్ అయింది రావడం కానీ ఇక్కడ నొప్పి వస్తుంది. అట్లా ఉంటుంది అన్నమాట లెక్క. కాబట్టి దీన్ని పేరుకుపోకుండా చూసుకోవాలి. కరోనా వ్యాక్సిన్కు ఈ చావులకు లింక్ లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చిరట. కానీ అదైతే కరెక్ట్ కాదనిపిస్తుంది నాకనే కాదు, చాలా మంది వైద్య నిపుణులు కూడా అన్నారు. చనిపోయేదాకా సమస్య ఉన్నట్టే చాలా మందికి తెలియడం లేదంట. ఎందుకంటే ఏం జరుగుతుందో అర్థం కాదు, అప్పటికప్పుడు చచ్చిపోతురు. దేశంలో యువత సడన్ గా కుప్పకూలిపోతూ గుండెపోటుతో చనిపోతున్న ఘటనల వెనుక కారణాలపై ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ యువతలో చాలా మంది పైకి హెల్దీగానే అంటే ఆరోగ్యంగానే కనిపిస్తున్నట. యువతలో కనిపిస్తున్న లోపల వారి గుండెల్లో బ్లాకేజీలు పెరుగుతున్నాయని వెల్లడైంది. బ్లాకేజీలు అంటే ఏంటిది? మూసుకోపోతాయి. ఇవి మూసుకోపోయి 2 కొవ్వు ఇట్లా అటాచ్ అయ్యింది అనుకో, ఇక రక్త ప్రసరణ ఆగిపోతుంది, దాంతో దెబ్బ పడుతుంది. దీనే బ్లాక్లు అంటారు. ఈ స్టంట్స్ చేస్తే ఏం చేస్తుంది అంటే ఇట్లా అంటారు స్టంటు. ఇట్లా అంటే ఏంటిదంటే ఇక్కడ ఈ కొవ్వు వచ్చినా కానీ కొవ్వు రాకుండా చూస్తుంది అనమాట. అందుకని స్టంట్స్ చేస్తారు. ఇక చాలా మందికి అసలు సమస్య ఉన్నట్టు కూడా చనిపోయేదాకా తెలియడం లేదని తెలియంది. ఈ స్టడీలో భాగంగా ఢిల్లీ ఎయిమ్స్ లో మే 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఏడాది కాలంలో వచ్చిన మొత్తం 2214 పోస్ట్ మార్టం కేసులను పాథాలజీ తర్వాత ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్లు పరిశీలిస్తే ఈ విషయాలు వెల్లడైనాయి అని చెప్తున్నారు వాళ్ళు. ఇక స్టడీ పీరియడ్ ఏమో సంవత్సరం 2023 మే నుంచి 2024 ఏప్రిల్ దాకా ఏడాది. ఎక్కువ మరణాలు రాత్రిపూట జరుగుతున్నట్టు, రాత్రిపూట తెల్లవారుజామున జరుగుతున్నట్టు ఎక్కువ. కొన్ని వాటర్ కూడా కొంచెం మంచిగా తాగండి. ఎప్పుడు టాబ్లెట్ వేసుకుంటారు చూసారు, ఎప్పుడైనా అది గుండెపోటు రాగానే ఒక టాబ్లెట్ అనేది దొరుకుతాయి. ఎందుకు వేసుకుంటారంటే అది వేసుకోవడం ద్వారా రక్తం పలచబడుతుంది. రక్తం చిక్కగా ఉంటే ఇక్కడ రక్త ప్రసరణ ఆగిపోతుంది కాబట్టి రక్తం పలచబడి ఈజీగా అట్లా కావడానికి ఉంటుంది. అందుకని ఆ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. 18 నుంచి 45 ఏళ్ల వారు 103 మంది ఉరట, అంటే 57.2% మంది. యువతనే ఎక్కువగా ఉన్నారు. 46 నుంచి 65 ఏళ్ల వాళ్ళు 77 మంది ఉరట, 42.8%. ఇక యావరేజ్ ఏజ్ 33 ఏళ్ళట, 33.6. ఇక పురుషుల్లోనే ఎక్కువ వస్తుందట. సడన్ డెత్స్ మహిళలతో
పోలిస్తే పురుషులే ఎక్కువ చచ్చిపోతున్నారట. అందుకని జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకోటి కొవ్వు పదార్థాలు తినొద్దు, ఈ మటన్ ఎక్కువ తినకండి, తర్వాత అందులో కొవ్వు లేకుండా చూసుకోండి, తర్వాత ఎక్సర్సైజులు చేయండి. ఇక కృష్ణా నీళ్లపై సర్కారు పచ్చి అబద్ధాలు, అసెంబ్లీలో ఉత్త కథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పిండ్రు అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఇక ఈయన ఏమే కథలు ఈయనకే ఉంటాయి. నల్లమల సాగర్ పై వాదనలు గట్టిగా వినిపించండి. ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యిండు. ప్రాజెక్టును కోర్టు నిలువరించేలా ఆధారాలు సమర్పించండి. సీనియర్ లాయర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచన. ఇవాళ రాష్ట్ర సర్కార్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇవాళ జరుగుతూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. అందులో భాగంగా సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి, అంటే సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ మను సింఘ్వి గతంలో ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా ఈయననే అడ్వకేట్ గా పెట్టిండ్రు. గట్టి వాదనలే వినిపిస్తారు, ఆయన మంచి లాయర్, అడ్వకేట్. కాబట్టి ఇక్కడ కృష్ణా నీళ్లకు సంబంధించి నష్టం జరుగుతూ ఉంది, ఇక్కడ గోదావరి నీళ్లకు సంబంధించినటువంటి నష్టం జరుగుతూ ఉంది. అక్కడ పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నారు, ఇక్కడ నల్లమల సాగర్ కట్టనివ్వట్లేదనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ తరఫున, రాష్ట్రం తరఫున వాదనలు వినిపించాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ముంబై పోయి అక్కడ అభిషేక్ మను సింఘ్వి తోటి భేటీ అయ్యారు. ఆ భేటీలో 100% తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటాకు సంబంధించి బరాబర్ మీరు కొట్లాడాలి, సుప్రీంకోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పేసి చెప్పిండ్రు. ఇవాళ సోమవారం, ఇవాళ సోమవారం ఇవాళనే సుప్రీంకోర్టులో దీనికి నీటికి సంబంధించినటువంటి అంశం పైన ఇవాళ వాదనలు వినిపిస్తారు. ఇవాళ దీనిపైన విచారణ ఉన్నది. మరి విచారణలో ఏం తేలుతుంది, ఏం కదా అనే విషయం పైన కూడా తేలాల్సి ఉంది. తర్వాత ఇంకేముంది, ఇక్కడ ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచన. ఇవాళ రాష్ట్ర సర్కార్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇవాళ విచారణలోకి వస్తా ఉంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు గట్టిగా వినిపించాలని సీనియర్ లాయర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాజెక్టును కోర్టు నిలుపుదల చేసేలా పక్కా ఆధారాలు సమర్పించాలని ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. ఇక పోలవరం నల్లమల సాగర్ లింక్ పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానున్నది. ఈ నేపథ్యంలో ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని చెప్పేసి అక్కడ ఆయనకు నిన్న రిక్వెస్ట్ చేసిండ్రు. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడిండ్రు. ఇక ఇట్లా ఉంటే నిన్న ఒక మంచి పని చేసిండు కేటీఆర్. నిజంగా కూడా ఈ విషయంలో కేటీఆర్ ని 1000% అభినందించాల్సిందే. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు అన్నట్టు, అంటే బీఆర్ఎస్ అంటే మేము అట్లేమి ఉండదు లెక్క. బీఆర్ఎస్ వాళ్ళైనా ఏఆర్ఎస్ వాళ్ళైనా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అది లెక్క. కాబట్టి రాహుల్ రేవంత్ ను ఉరి తీయాలని చెప్పేసి అంటున్నాడు. సరే, ఈ ఉరి తీయాలనే దాన్ని మనం మేము సమర్థించము, ఆయన ఉరి తీయాలన్నాడు కాబట్టి ఈయన ఉరి తీయాలన్నాడు, కానీ ఇది కాదు. ఎన్నో హామీలు ఇచ్చి ఎగొట్టిండ్రు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాలు, బీసీ రిజర్వేషన్లపై రాహుల్ మాట తప్పారు. ఈ విషయాన్ని నువ్వు ఏడిపోయి మాట్లాడాలి, అసెంబ్లీకి పోయి మాట్లాడాలి. అసెంబ్లీకి పోయి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది, మేనిఫెస్టోలో పెట్టింది, తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, చెప్పి ఇట్లా మోసం చేసిండ్రు. కాబట్టి ఏది కథ అని చెప్పేసి అడిగి పోయి అడగాల్సింది. అది అడగకుండా ఇట్లా చేసిండ్రు. 420 హామీలతో ప్రజలను మోసం చేశారని చెప్పేసి విమర్శించిండు నిన్న ఇక్కడ ఎవరు, కేటీ రామారావు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కేటీ రామారావుని అభినందించాల్సిందే. తర్వాత కేటీఆర్ భస్మాసురుడి బ్రదర్స్ అని చెప్పేసి ఆయనలో అహంకారం పరాకాష్ఠకు చేరిందని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. తర్వాత ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మొత్తం కూడా రోజు రోజుకు చేరికల జోరు కొనసాగుతా ఉంది. తర్వాత ఈ కమిటీలన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పూర్తవుతా ఉన్నాయి. నిన్న కర్తాల్లో, ఏది రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో నిన్న మంచి భారీ బహిరంగ సభ జరిగింది. తర్వాత ఆత్మీయ నిర్మల్ జిల్లా నుంచి రావడం జరిగింది. పూర్తిగా దయచేసి నిర్మల్ జిల్లా అధ్యక్షులు గైని సాయిమోహన్ గారు దయచేసి రావాలి. గైని సాయిమోహన్ గారు, తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శి జడ్లో శంకర్ గారు, ఆ తర్వాత జిల్లా అధికార ప్రతినిధి సుధర్ శంకర్ గారు, సింధే మారుతి గారు కోశాధికారి, జిల్లా యువజన విభాగం హరిశంకర్, ఆ తర్వాత జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గోదారి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి గారు, గణేష్ తూర్తి గారు, ముత్యం గారు, దయచేసి వీళ్ళందరూ కూడా వచ్చారనా మండల కమిటీ సోషల్ మీడియా అధ్యక్షులు వారు
వీళ్ళందరూ నిర్మల్ జిల్లా కమిటీ వారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళందరూ నిర్మల్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు అండ్ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. అన్న ఒక్క నిమిషం అన్న, ఇది ఒకసారి మన మోహన్ అన్నకి మీరు అందుకే అయితే ఉండండి, మీరు అందరూ ఉండండి, సైడ్ కొనండి, ఇట్లా సైడ్ కొనండి అందరూ. అన్న దానా మీరు రండి. నరసన్న ఉన్నారా? మాట్లాడితే ఒక్కొక్క మాట మాట్లాడండి. పోదామా? ఓకే, మీరేమన్నా మాట్లాడతారా? ఓకే ఓకేనా? అందరికి కంగ్రాచులేషన్స్ నిర్మల్ జిల్లా కమిటీకి, ముఖ్యంగా మహిళా అధ్యక్షురాలన్న ఈమె లక్ష్మి గారు, ఆ తర్వాత సాయి మోహన్ గారు టిఆర్పి జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాతకి అన్న అది పేపర్ ఇవన్న, ఆ పేపర్ సుధారి శంకర్ గారు అన్న, ఈయన జిల్లా అధికార ప్రతినిధి, జిల్లా కోశాధికారి మారుతి గారు అన్న, మారుతి గారు, ఆ తర్వాత యువజన విభాగం హరీష్ గారు అన్న, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాతకి జిల్లా ప్రధాన కార్యదర్శి జడ్లో శంకర్ గారు అన్న, ప్రధాన కార్యదర్శి గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి, మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అన్న. ఓకే అన్న, కూర్చొని వస్తున్నాండి బయట. బయట కేటీఆర్ భస్మాసురుడికి బ్రదర్స్ అని చెప్పేసి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. ఆయనలో అహంకారం పరాకాష్ఠకు చేరింది. ఇక ఎవరిని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. అయినా వాళ్ళు మారకపోతే ప్రజలే తరిమి కొడతారు. కేటీఆర్ ముందు ఆయన చెల్లెలకు జవాబు చెప్పాలని చెప్పేసి ఇక్కడ ఎవరు మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నారు. ఇక కర్తవ్య పదలో ఒగ్గుడోలు కవాత్ అంట. తెలంగాణ మట్టి పరిమళం పల్లె సంస్కృతికి ప్రతీక అయినటువంటి ఒగ్గుడోలు ఈసారి ఢిల్లీలో మారుమోగనుంది. రిపబ్లిక్ డే రోజు కర్తవ్య పదలో జరిగే వేడుకల్లో మన రాష్ట్ర కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఒగ్గుడోలు విన్యాసానికి రిపబ్లిక్ డే పరేడ్ లో చోటు దక్కడం ఇదే తొలిసారి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణకు సంబంధించి ఒగ్గు కళాకారులు అద్భుతమైనటువంటి ఒగ్గు కథలు చెప్తారు. వాళ్ళు చెప్తున్నటువంటి కథలు చూస్తుంటే అసలు యాక్చువల్ గా ఇక్కడ సాంస్కృతిక వారసత్వం, తర్వాత ఆచారం ఏమన్నా రమన్ రండి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒగ్గు కళాకారులకు సంబంధించి ఒక మంచి ప్రత్యేక అవకాశం దక్కింది అక్కడ రిపబ్లిక్ డే పరేడ్ కి సంబంధించి. అందులో పాల్గొనేటువంటి అవకాశం దక్కింది. ఇవాళ హిల్ట్ పై చర్చ. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరగనున్నది. గ్రేటర్ హైదరాబాద్ మధ్యలో ఉంటూ కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అంటే ఓఆర్ఆర్ ఆవలకు తరలించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది. ఈ పాలసీ పైన వీళ్ళు ప్రభుత్వం ఏమో మేము మంచి చేస్తామని చెప్తుంది, కానీ ప్రతిపక్షాలు మాత్రం, తర్వాత కొంతమంది నిపుణులు మాత్రం ఏమంటారంటే ఇది మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి కథం చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. దీనిపైన ప్రతిపక్షాలు పోయి మాట్లాడితే మంచిగుంటది. విమానాల్లో పవర్ బ్యాంకులు వాడొద్దంట. పవర్ బ్యాంకులు వాడితే ఏమైతుందో ఒక్కోసారి పేలుతున్నాయి కాబట్టి, పేలితే విమానానికే ప్రమాదం అవుతుంది కాబట్టి అందుకని పవర్ బ్యాంకులు వాడొద్దు అని చెప్పేసి కొత్త నిబంధన తీసుకొచ్చిండ్రు విమానయాన సంస్థ. విమానాల్లో పవర్ బ్యాంకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికులకు సూచించింది. విమానాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు డీజీసీఏ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిందంట. అందులో భాగంగా పవర్ బ్యాంకులు వాడొద్దంటుందట. ఫోన్లు వాడితే ఓకే, కానీ పవర్ బ్యాంకులు వాడితే పవర్ బ్యాంకులు కొన్నిసార్లు పేలుతున్నాయి, ఇష్టం వచ్చినట్టుగా అది పెడుతున్నారు, ఛార్జింగ్ పెడతారు, అటే పోతారు, ఇక అది ఫుల్ అయిపోయి తట్టుకుంటలేదని చెప్పేసి అంటున్నారు. అందుకని వాడొద్దు అంటున్నట. యూరియా దిగుమతిలో కేంద్రం ఫెయిల్ అయిందని చెప్పేసి ఇక్కడ ఎంపీ వంశీకృష్ణ అంటున్నాడు. దీంతో ఆర్ఎఫ్సిఎల్ పై ఒత్తిడి పెరుగుతున్నది. మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో ఇక్కడ ఉత్పత్తి తక్కువగా ఉన్నది. 12 లక్షల టన్నులకు గాను 9 లక్షల టన్నులే చేస్తున్నారు. పరిస్థితి ఇట్లానే ఉంటే మేనేజ్మెంట్ పనితీరుపై
సిబిఐ ఎంక్వైరీ కోరుతామని చెప్పేసి ఎంపీ వంశీకృష్ణ చెప్తా ఉన్నాడు. పెద్దపల్లి ఎంపీ, యువకుడు, మంచి ఉత్సాహవంతుడు, గట్టిగా మంచిగా మాట్లాడతాడు. తర్వాత చాలా విషయాలకు సంబంధించి మంచిగానే మాట్లాడుతున్నాడు, మంచిగా కొట్లాడుతున్నాడు. విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. ఇక అంతర్జాతీయ సంబంధాలు సరిగా లేక ఉక్రెయిన్ నుంచి 10 లక్షల టన్నులు, చైనా నుంచి 30 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకోలేకపోయిందని చెప్పారు. దీంతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పై ఒత్తిడి పెరుగుతున్నదని తెలిపారు. ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో మీడియాతో నిన్న వంశీకృష్ణ మాట్లాడాడు. ఫోన్ ట్యాపింగ్ కోసం సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుకు సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. 9 గంటల పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ దీన్ని విచారించింది. ఇక ప్రముఖ నేతలకు నోటీసులు కూడా ఇస్తుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులైనటువంటి రాజకీయ నేతల గుట్టు రట్టు చేసే విధంగా సిట్ దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం విచారించింది. ఎస్బీఐ కేంద్రంగా పనిచేసిన స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ కోసం సాఫ్ట్వేర్ కొనుగోలుకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఈ మేరకు నవీన్ రావును సిట్ సభ్యులు గ్రేహౌండ్స్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఈయనని సుదీర్ఘంగా ప్రశ్నించిరట. సుదీర్ఘంగా ప్రశ్నించుడే కాదు, ఇన్ని పైసలు ఎడికలు వచ్చినాయిరా నాయనా మీకు అని చెప్పేసి కూడా అడిగిరట. బాగా ఏది అక్కడ స్పైవేర్ అని చెప్పేసి ఇతర దేశాల నుంచి ఆ సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చి ఆగమానం చేసినట. లంగ కథలు పడరు కొడుకులు కొంతమంది. 68 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు టార్గెట్ 90% రీచ్ అయిందని చెప్పేసి సర్కారు చెప్తా ఉంది. పోయినేడుతో పోలిస్తే, గత సంవత్సరంతో పోలిస్తే 17 లక్షల టన్నులు ఎక్కువ వచ్చినాయట. మరో వారం రోజుల్లో కొనుగోలు పూర్తి, మొత్తం 70 లక్షల టన్నులకు చేరే ఛాన్స్ ఉందట. ఇప్పటి వరకు 36 లక్షల టన్నుల సన్నొడ్లు, 32 లక్షల టన్నుల దొడ్డు వడ్లు కొనుగోలు. 13.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 16,590 కోట్ల రూపాయలు జమ చేసినట. సన్నొడ్లకు బోనస్ కింద 926 కోట్ల రూపాయలు వేసిందట. వానాకాలం వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 60 లక్షల టన్నులకు పైగా వడ్లు కొనుగోలు చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం మీద వడ్ల కొనుగోలు 9% పూర్తయిందని చెప్తున్నారు ప్రభుత్వం. మరి పూర్తయిందా లేదా చూడాలి. సారు తీరుతో కేడర్ బేజారైతుందంట. 2 ఏళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు విసిరిండు కేసీఆర్. తోలు తీస్తా అన్నాడు. తోలు తీస్తా, లావుల తొండలు ఇడుస్తా, తోలు తీస్తా అని చెప్పేసి ఈయన అనిపోయాడు అవతల పడ్డాడు. దాంతో నువ్వు అనిపోతావు, అవతల పడతావు, నువ్వు మరి ఇజ్జత్ పోతున్నా నాయన అని చెప్పేసి కాకకు సంబంధించి మొత్తం అనుకుంటారట. ఏది బీఆర్ఎస్ పార్టీలో. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్ హౌస్ కు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా పెట్టిండు కేసీఆర్. కీలకమైన అంశంపై చర్చలో పాల్గొనకుండానే వెనుదిరగడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ. అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటని నిరుత్సాహం. బయట పీపీటీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్న. ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవడమే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు ఆ పార్టీ కేడర్కు నిరాశ మిగులుస్తున్నది. ఎప్పుడో ఒకసారి బయటకు రావడం, ఏదో ఒకటి చేసేస్తారని మాటలు చెప్పడం తప్ప చేతల్లో చేస్తున్నది ఏమీ లేదని నిరుత్సాహపడుతున్నారట. ఇటీవల దాదాపు 9 నెలల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ తోలు తీస్తా, ఇక వస్తున్నా అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడంతో లీడర్లు సింహం వస్తుందంటూ కేడర్ మస్తు జోష్లో మునిగిపోయారు. కానీ తర్వాత కొన్ని రోజులకే ఆ జోష్ కాస్త నీరుగారిపోయింది. అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి కేసీఆర్ సంతకం పెట్టేసి మళ్ళీ ఫామ్ హౌస్ కి బయటపట్టిండు. ఇంకెట్లా కాక అని చెప్పేసి నువ్వు వస్తా, తోలు తీస్తా, చూస్తా, సంగతి చూస్తా అంటివి. చూస్తా అన్నప్పుడు సంతోషం అనిపించే, అవతల వాడేసరికి అయ్యో అనిపించే. అందుకని అట్లా బాధలో ఉన్నారంట బీఆర్ఎస్ నాయకులు. ఇక 13 ఏళ్ల బాలికపై 3 మైనర్లు గ్యాంగ్ రేప్ చేసినట. మైనర్లు, అమ్మాయి పాప 13 సంవత్సరాల పాప. వీళ్ళు చేసినట్టు కూడా ఇది కారణం ఏంటి అంటే నైతిక విలువలు కనీసం ఇక్కడ నేర్పించకపోవడం. కనీసం ఇక్కడ కుటుంబ వ్యవస్థల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అక్కడ తాత, నానమ్మ, తర్వాత వీళ్ళందరూ కలిసి మంచి విషయాలు చెప్పేటోళ్ళు, నీతి కథలు చెప్పేటోళ్ళు, ఇవన్నీ కూడా బోధించేటోళ్ళు. దాంతో ఇట్లా ఉండాలి, వీళ్ళతో ఇట్లుండాలి, వీళ్ళతో నీకు ఇది అసలు యాక్చువల్గా ఇది మంచి అంటే ఇది, చెడు అంటే ఇది, ఇవన్నీ చెప్పేటోళ్ళు. ఇవన్నీ లేకుండా అయిపోయినాయి. తర్వాత విద్యా వ్యవస్థలో కూడా
విద్యా వ్యవస్థలో కూడా నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా చేర్చాల్సిన అవసరం ఉన్నది. మనిషి అంటే ఎట్లుండాలి, నడవడి ఎట్లుండాలి, అసలు యాక్చువల్గా ఇతరులకు హాని చేయకుండా ఎట్లా ఉండాలి, ఇవన్నిటిపైన ఒక అవగాహన కల్పించి ఒక మంచి దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉపాధ్యాయులైనటువంటి గురువులైనటువంటి ఉపాధ్యాయుల పైన కూడా ఉన్నది. ఇక్కడ తల్లిదండ్రులు, అక్కడ గురువులైనటువంటి ఉపాధ్యాయులు, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం, ఇదంతా కూడా అవసరం. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఈ లంగా కొడుకులు అసలు యాక్చువల్గా వెళ్ళిన ఇప్పుడు వాళ్ళు ఏమంటే చిన్న పోరలు అని చెప్పేసి అంటారు. చిన్న పోరలు అయితే మరి ఇట్లెట్లా చేసిర్రా? మైనర్ బాలిక పైన అత్యాచారం. ఎందుకు అంటే ఈ గంజాయి, హిరాయిన్, రకరకాలుగా డ్రగ్స్ ఇవన్నీ కూడా స్కూళ్ళలో కూడా అమ్ముతున్నారు. దీంతో వాడు ఏం చేస్తుండో వానికి అర్థం కాని పరిస్థితి. ఇట్లా పాపం పిల్లల పైన, చిన్న పిల్లల పైన ఇటువంటి అఘాయిత్యాలు జరగడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనటువంటి విషయం. 13 ఏళ్ల బాలికపై 3 మైనర్లు గ్యాంగ్ రేపు, ఫోన్లో వీడియోలు తీసి బెదిరించినట. మళ్ళీ ఇంకా వాళ్ళు ఏమనాలి? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వేయాలంటేనేమో చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు మరి ఎట్లా చేశారు? కర్ణాటకలోని హుబ్లీలో ఈ దారుణం చోటు చేసుకున్నది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 2 వారాలకో భాష కనుమరుగైతుందని చెప్పేసి మారిషస్ అధ్యక్షుడు అంటా ఉన్నాడు. ఈ శతాబ్దం చివరి నాటికి సగానికి పైగా అంతరించే ముప్పు. ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఆవేదన. ఏఐ, డిజిటల్ సాధనాలతో పరిరక్షించుకోవాలి, ఆ దిశగా చంద్రబాబు కృషి అభినందనీయం. మారిషస్ లో ఉగాది జాతీయ సెలవు దినంగా ప్రకటించిందంట. అక్కడ మారిషస్ అధ్యక్షుడు తెలుగు వాళ్ళకు అంత గౌరవం ఇస్తున్నాడు. ఉగాది తెలుగు వారికి ప్రత్యేక పండుగ, అది దేశవ్యాప్తంగా చేసుకోరు ఉగాదిని. ఉగాది తెలుగు వాళ్ళకే, తెలుగు సంవత్సరాది ఉగాది అంటారు. అందుకే గుర్రపు బండిపై తెలుగు మహాసభలకు వస్తున్న ధరంబీర్ అని చెప్పేసి ఇక్కడ గోకుల్ అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. చేతులకు బేడీలతో జైలుకి తీసుకుపోయారట. ఏది? వెనుజులా అధ్యక్షుణ్ణి. ఎవరు? అమెరికా. ఎందుకు? అక్కడ చమురు నిల్వలు ఉన్నాయి కాబట్టి కొల్లగొట్టాలి. ఇస్తావా అయ్యేవరా అంటే నేను ఇయ్యా అంటే కథ తీసుకొని పోయి ఇట్లా కరడు కట్టిన ఖైదీల మధురను తరలించిన అధికారులు. డ్రగ్స్, ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లో పెడతారట. అమెరికా అధికారులకు మధురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పిండట. అట్లయినా కానీ పాపం మీకు ఇదే గతి. క్యూబా, చీలీ, తర్వాత కొలంబియాకు ట్రంప్ హెచ్చరించినట. మీరు చెప్తే ఇంటర్ అయినరా, ఇలాకపోతే ఏది వెనుజులా అధ్యక్షుని ఏం చేసినా మీ పని కూడా గదే చేస్తా అంటున్నట. రష్యా కూడా జెలెన్స్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు? ట్రంప్ తీరును ప్రశ్నించారు ఆ దేశ ప్రజాప్రతినిధి రో కన్నా. అమెరికా దాడిలో 40 మంది మరణించారని చెప్పేసి వెనుజులా ప్రకటించింది. బాంబులు బింబులు వేసింది కదా దాంట్లో. వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షురాలు డిస్సీ రోడ్రిగ్జ్ అని పెట్టిండ్రట. అట్లా నడుస్తూ ఉంది. ఇక నైట్ స్టాకర్స్ తోడుగా డెల్టా ఫోర్స్ ముందుండి అమెరికా అత్యున్నత దళాలతో వెనుజులాలో ఆపరేషన్. మధురోను పట్టుకునేందుకు 4 నెలల ప్రణాళిక వేసుకున్నట. మధురో కదలికలు, ఇతర అంశాలపైన సిఐఏ నిఘా పెట్టింది. స్థానిక నేతలు, అధికారులకు ఎరవేసి వివరాలు రాబట్టినట. తొలుత వెనుజులా రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిండ్రు. తర్వాత సైనిక హెలికాప్టర్లో వెళ్లి మధురోని అరెస్ట్ చేసిండ్రు. వ్యూహాత్మకంగానే మధురో భార్య నిర్బంధం అంట. ఎందుకనంటే మధురో భార్యను కూడా, అధ్యక్షుని భార్యను కూడా పట్టుకురాకపోతే అధ్యక్షుని భార్యని అక్కడ అధ్యక్షునిగా ప్రకటించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా ఆయన భార్యను కూడా తీసుకొచ్చిండ్రు. నాయకురాలుగా ఎదగకుండా అడ్డుకునేందుకే అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక నల్లమల సాగర్ లింకును ఆపాల్సిందే. సుప్రీంకోర్టులో సమర్థన వాదనలు వినిపించండి. న్యాయ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ముంబైలో అభిషేక్ మను సింఘ్వితో రేవంత్, ఉత్తమ్ భేటీ. తెలంగాణ రిట్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. మరి ఏం చేస్తారు ఇంకా చూడాలి. ఇవాళ అసెంబ్లీలో హిల్ట్ పై కీలక చర్చ. ఈ హిల్ట్ పైన కీలక చర్చ ఉన్నప్పుడు అక్కడ ప్రతిపక్షం ఉండాల్సింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం. 45 రోజులు కావస్తున్న హిల్ట్ కు దరఖాస్తులు లేవట. పారిశ్రామికవేత్తల సందేహాలకు సమాధానాలు దొరికేనా? ప్రతిపక్షాల ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడుతుందా అని చెప్పేసి ఒక వార్త వేసిండ్రు. హిల్ట్ పాలకు సంబంధించి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్లకు సంబంధించి దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎవరు మాట్లాడాలి? ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో, అంటే ఇక్కడ ఏది
ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి భూములు ఏవైతే ఉంటాయో, పరిశ్రమలకు ఏవైతే ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములను వెనక్కి తీసుకుంటామని చెప్తా ఉంది ప్రభుత్వం. మీకు ఔటర్ రింగ్ రోడ్ బయట ఇస్తాము ఎందుకంటే ఇక్కడ కాలుష్యం అవుతుందని చెప్తుంది ప్రభుత్వం. నిజంగా కాలుష్యం కోసమే ఇస్తుందా లేకపోతే ఈ భూములు మొత్తం ఖతం చేసే కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆరోపించడంగా తిరుమలలో కూడా ఎప్పుడు తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తీసిపెట్టినాం. అంటే ఇది దీంట్లో భూదందా నడుస్తా ఉంది. వేలు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాన్ని మొత్తం కూడా ఖతం చేస్తా ఉన్నారు. ఈ భూములు మొత్తం కూడా ఉట్టినే ఖతం చేసే కార్యక్రమం నడుస్తా ఉంది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్షాలు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ అసెంబ్లీలో అవతల పడ్డరాలు. మరి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు ప్రభుత్వం చెప్పుకుంటుంది. సీమ లిఫ్ట్ ఆపింది జగనే, అనుమతులు లేవు, డిపిఆర్ లేదు, అయినా 3,378 కోట్ల రూపాయలతో 2022 ప్రాజెక్టుకు శ్రీకారం. అనుమతులు లేవంటూ ఎన్జిటి స్టే ఇచ్చిందట. స్టే ఎత్తివేయించేందుకు ప్రయత్నించని వైసీపీ సర్కార్. ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ. తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు ధీటుగా జవాబు చెప్పినాడు. చూసుకో, వాళ్ళు మంచిగా చెప్తారు వ్యాఖ్యలకు జవాబులు బివాబులు. ఇక మేడారం జాతరకు ప్రత్యేక లోగో ఏర్పాటు చేసినట. అసలు యాక్చువల్గా లోగో ఎట్లున్నదంటే ఒక రకంగా కాకతీయ తోరణం లెక్కున్నది. అసలు విషయం ఏంటంటే సమ్మక్క సారలమ్మ తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు తర్వాత ఇక్కడ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పోరాటం చేసింది ఎవరిపైన అంటే కాకతీయ రాజుల పైన, కాకతీయ సామ్రాజ్యం పైన ఎదురు తిరిగినరు ఆదివాసీ నాయకులు సమ్మక్క సారక్క తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు ఇంకా వాళ్ళందరూ కూడా. అదే ఇప్పుడు మరి అదే దాని లెక్కనే కనిపిస్తుంది. మరి దానికి కొంచెం అటు ఇటు ఉంటుందా మరి ఎంతో తెలియదు. కానీ అట్లా వేసిండ్రు, లోగో అయితే వచ్చింది. సరే సంతోషం, ఒక లోగో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండ్రు. ఇక విభిన్నంగా శిలాఫలకం. ఒకవైపు స్థల పురాణం చెప్తారట. అసలు యాక్చువల్గా ఈ స్థల పురాణం ఏంది, అసలు యాక్చువల్గా జరిగినటువంటి పోరాటం ఏంది, సమ్మక్క సారక్క ఎందుకోసం కొట్లాడారు, ఎవరి మీద కొట్లాడారు, కాకతీయ రాజుల పైన కొట్లాడారు అప్పుడు. ఇక మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసే వివరాలు ఉంటాయంట. గద్దెల ప్రాంగణాల్లో విద్యుత్ దీపాల అలంకరణ. 12 నాటికి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు ఉంటాయి. ఎందుకంటే 28 తారీఖు నుంచి 31 తారీఖు దాకా ఇవి ఏది సమ్మక్క సారక్క జాతర నడుస్తుంది. 18న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్టు అక్కడే బస చేస్తారు ఆయన. ఇక 19న ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుంది. తర్వాత మొక్కులు చెల్లించిన తర్వాత దావోస్కి వెళ్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. మేడారంకి ఆదివారం 2 లక్షల మంది భక్తులు వచ్చినట్టు నిన్న. మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి జాతర ఏర్పాట్లపై అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. మేడారం జాతరకు సంబంధించి ఇప్పుడు కూడా పోతున్నారు చాలా మంది. ఎందుకంటే మేడారం జాతర అప్పుడే పోతాం అనుకుంటే మొత్తం కోట్ల మంది లక్షల మంది వచ్చి వస్తుంటే అది సరిపోదు, ఆ రోడ్లు సరిపో అవి సరిపో ఆగమాగం ఉంటుంది కథ అని చెప్పేసి ఇప్పుడైతే పోతే నమస్తే అంటే నమస్తే అన్నట్టు ఉంటుందని పోయేస్తున్నట. ఇక అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలని చెప్పేసి మరి ఇట్లా నిజాన్ని చెప్పేటోళ్ళు ఆడి పోయి చెప్తే మంచుకుంటుండే. బీఆర్ఎస్ లో తోకే కుక్కను ఊపే పరిస్థితి అట. అగో కుక్క తోక రూపాలనా లేకపోతే ఒక తోక కుక్క రూపాలనా అంటే తోకనే కుక్క రూపుతుందట బీఆర్ఎస్ లా. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం హరీష్ దా బీఆర్ఎస్ దా, అది కేటీఆర్ నిర్ణయమే అయితే క్షమించరాని తప్పే అని చెప్పేసి అంటున్నది కవిత. హరీష్ జగదీష్లపై కోపం లేదట. సూర్యాపేటకు పోయింది కాబట్టి మీటింగ్ లా సూర్యాపేటకు పోతే వాళ్ళు ఏమైనా దారులపీడి ఏమైనా ఏపీ గల్లా జగదీష్ రెడ్డి అని అడిగి పోయిన తర్వాత నాకు హరీష్ రావు మీద జగదీష్ రెడ్డి మీద కోపం లేదట. మొన్నటి దాకానే వాళ్ళిద్దరు ఆ పొట్టుడు ఎట్లా చేసిండు నేను ఎట్లా చేసిన పొడుగు ఎట్లా చేసిన అని చెప్పింది. ఇప్పుడు అడిగి పోయిన తర్వాత మళ్ళీ ఉంటా మాట్లాడుతుంది. గట్లున్నది ఆమె. ఎప్పటికప్పుడు వాళ్ళు నిమిషాలలో సెకండ్లలో మారిపోతారు అట్లా. ఇక ఎగిరొచ్చిన ఎయిర్ బస్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయంలో దిగిన తొలి విమానం ఢిల్లీలో బయలుదేరి ఉదయం 11 గంటలకు ల్యాండింగ్ అయిందట. ట్రయల్ రన్ విజయవంతం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర ప్రతినిధులు వచ్చిందట. ఆత్మగౌరవ పర్వం 1000 ఏళ్ల అఖండ విశ్వాసం. 1026లో జనవరిలో సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ 1947లో ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. 1951లో తెరుచుకున్న ఆలయ ద్వారాలు నెహ్రూ కాదన్నా ఆనాటి కార్యక్రమానికి హాజరయ్యాడు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. ఆలయ ప్రత్యేకతపై ఆంధ్రజ్యోతికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక వ్యాసం రాశాడని చెప్పేసి చేసుకున్నారు కదా. ఆంధ్రజ్యోతికి ప్రత్యేకంగా ఏం రాయలేడు ఆయన, అన్ని పేపర్లకు ఇచ్చిండు. ఈనాడులో ఉన్నది, దీంట్లో అన్ని పేపర్లు ఉన్నది ఈ వ్యాసం. ఏమైంది?
గజనీ మహమ్మద్ సోమనాథ ఆలయం పైన దాడి చేసి ధ్వంసం చేసినటువంటి ఘటనకు సంబంధించి 1000 ఏళ్లు పూర్తయినాయి. 1026 జనవరిలో ఈ దాడి జరిగింది కాబట్టి 1000 ఏళ్ళైన పూర్తయిన సందర్భంగా ఒక వ్యాసం రాసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అది అన్ని పేపర్లు వేసిండు. ఆంధ్రజ్యోతి మాకే ప్రత్యేకమని చెప్పుకుంటుంది ఈమె. ఇక మళ్ళీ పెరుగుతాయట చలి. ఈ నెల 12వ తేదీ వరకు రాత్రిళ్ళు వణుకు తప్పదని చెప్పేసి వాతావరణ నిపుణులు అంటున్నారంట. 8-9 తేదీల్లో అల్పపీడనం ఉంటుందంట. చిన్న వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగిలాలని చెప్పేసి మావోయిస్టులు అనుకుంటున్నారట. మావోయిస్టుల కొత్త వ్యూహం, తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ. తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు. కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగుబాటుకు నో అన్నారట. డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడం పైనే దృష్టి పెడుతుందని చెప్పేసి, అంటే 2026 మార్చి 31వ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిండు. అయితే లేదు ఆ 31 తర్వాత కూడా మా సంగతి ఎంతో చూపిస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు సవాల్ విసురుతున్నారంట మావోయిస్టులు. ఇక ట్యాపింగ్ లో కేటీఆర్ పాత్ర ఏంటి? శ్రవణ్ రావు రవిపాల్తో ఏం సంబంధం? ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు. ట్యాపింగ్ బాధితులపై కొత్త సిట్ దృష్టి. మరోసారి విచారించేందుకు సన్నద్ధం. నిందితులు సహా కొందరు బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలిచే ఛాన్స్ ఉందట. కళల ఇంటికి చైనా హంగులు. ఫర్నిచర్, శానిటరీ వేర్, ఇటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు చలో చైనా అంటున్నట. చైనా కొనుక్కొస్తున్నట బాగా మంచిగా ఒకటి అలంకరణలు ఉంటాయి కదా అవి. పెద్ద ఎత్తున క్యూ పడుతున్న ఏపీ తెలంగాణ వాసులు. 1000 డిజైన్లు, ఫ్యాక్టరీలు, కిలోమీటర్ల పొడవున మాల్స్ ఉన్నాయట. కొనుగోలులో సహాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెరిచిన మనోళ్ళు. ఇక పోషన్ గ్వాంగ్జూలో 500కు పైగా తెలుగు ఫ్యామిలీలు ఉన్నాయట. ఫర్నిచర్ షాపింగ్ పూర్తయ్యాక అక్కడే కొద్ది రోజులు ఉండి పర్యాటక ప్రాంతాలను సందర్శించి వస్తున్నట. ఏది ఇళ్లలో మొత్తం కూడా ఇంటీరియర్ అంతా కూడా మంచిగా అలంకరించుకోవడానికి అక్కడ చైనా వస్తువులను వాడుకుంటారట. ఇట్లా వద్దుగా లైట్లు, బీట్లు, కథ, కార్ఖానా, వజ్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచిగా చేసుకొని ఫర్నిచర్ పెట్టుకోవాలి, ఇక్కడ చెట్లు పెట్టుకోవాలి, ఇక్కడ పూల మొక్కలు పెట్టుకోవాలి, ఇక్కడ ఇవి పెట్టుకోవాలి, అవన్నీ కూడా మొత్తం సెట్ చేసుకుంటారట. ఇట్లా ఇక వరి ఉత్పత్తిలో మనమే నెంబర్ 1. చైనా కన్నా ముందంజ. 15 కోట్ల టన్నుల దిగుబడి. మోదీ పాలనలో 3236 కొత్త విత్తనాల ఆవిష్కరణ అని చెప్పేసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ అంటున్నాడు. 1,00,000 మంది డ్రోన్ సైనికులతోటి భైరవ దళం. అధునాతన యుద్ధ నౌకల్ని సిద్ధం చేస్తున్న సైన్యం. ఇక 15న ఆర్మీ డే పరేడ్ లో ప్రత్యేకంగా తీసుకొస్తున్నట. రండి. నమస్తే. ఆర్ఎంపీ పిఎంపీలు రండి. డాక్టర్లు వచ్చిండ్రు. గ్రామీణ డాక్టర్లు సేవకులు, గ్రామీణ సేవకులు. చెప్పండి. వెడల్పుండండి, ఇంకా అందరూ వచ్చేస్తారు. అయితే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి ఆర్ఎంపీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత మేము యాక్చువల్ గా సీరియస్ ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చిర్రు అనుకో, మా దగ్గరకు వస్తే మేము వైద్యం చేస్తున్నాం. తర్వాత ఎక్కడన్నా మేము రెఫర్ చేస్తున్నాం. అయితే ఈ రెఫర్ చేసే కంటే ముందే నువ్వు ఇచ్చిన సూది వల్లనే చచ్చిపోయింది అని చెప్పేసి ఇటు ధర్నాలు చేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు అంటారు. అదేనా? చెప్పండి. దాంతో పాటు గవర్నమెంట్ మాకు ఒకటి పోయిన ఏదైతే అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏం చేశారంటే మాకు ఆర్ఎంపీ పిఎంలో గుర్తింపించి మీకు శిక్షణ ఇచ్చి మీకు ఇచ్చేస్తామని చెప్పారు మేనిఫెస్టోలో. అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మేనిఫెస్టో పెట్టింది కాబట్టి మా ఆర్ఎంపీ పిఎంపీలకు మేనిఫెస్టో పెట్టి మాకు తీసుకుంటాము, మీకు శిక్షణ ఇచ్చి మాకు గుర్తింపిస్తామని చెప్పిండ్రు. కాబట్టి దాని గురించి తక్షణమే గవర్నమెంట్ తీసుకోవాలని మేము ఆర్ఎంపీ పిఎం తరఫున చిన్న టెస్ట్ ఉంటే పెట్టుకుంటే అయిపోతుంది. ఎటువంటి పారామెడిక్ నుంచి ఇచ్చారు. బట్ కాకపోతే ఇప్పటి వరకు దానికి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటిది కూడా ఏం సర్టిఫికేట్ ఇస్తే గ్రామీణంలో వైద్యులు ఖచ్చితంగా ఆర్ఎంపీలు అవసరం. ఎందుకంటే ఎంబీబీఎస్ వచ్చి అక్కడ ఉండలేడు కాబట్టి వీళ్ళు పబ్లిక్ పేషెంట్ ఎవరికన్నా ఇబ్బంది తెల్లందాక నైట్ లో 1-2 o'clock అయినా కడుపు నొప్పి కానీ వాంతులు ఏ ఇబ్బంది అయినా
వాళ్ళు లేచి మన నిజామాబాద్కు ఆటో తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని ట్రీట్మెంట్ అక్కడ వేలలో అవుతుంది. మరి ఇక్కడ ఆర్ఎంపీ ట్రీట్మెంట్ ఇచ్చేది లక్షలలో అవుతుంది, చెప్పలేము. అది వేలలో వాళ్ళకు కష్టమే ఆ నైట్ పోవడం. ఈ రాత్రి అనక ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేస్తున్నాడు, భార్య పక్కన పడుకున్నా లేచి పిలవగానే లేచి వెంటనే ఫోన్ చేస్తే కూడా లేచి పోయి వాళ్ళకు ఏదో ప్రాథమిక వైద్యం చేసేవారికంటే వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది, ఒప్పుకుంటున్నారు. మరి అది సేవ పబ్లిక్ చాలా అవసరం ఉన్నది. పబ్లిక్ కూడా ఏమంటున్నారంటే మాకు ఈ గ్రామీణ వైద్యులు కావాలి, వాళ్ళ సేవలు మాకు అవసరము, మేము సిటీకి అంత దూరం వెళ్ళి నైట్లలో కానీ ఎప్పుడైనా మేము చేసుకోలేము. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ డబ్బులున్నా లేకున్నా వాళ్ళు పొలం పనులకు వెళ్తుంటారు రైతులు, కూలీలు, వాళ్ళందరూ కూడా మరి వీళ్ళు డబ్బులు ఇచ్చినా లేకుండా సార్ ఇంజక్షన్ తీసేసుకొని వెళ్ళి పనికి వెళ్ళిపోతాడు, డబ్బులు మేము మళ్ళీ ఇస్తాడు, వారంకు వచ్చినాక ఇస్తాడు, చేస్తాడు, ఖాతా పెడతారు. మరి ఇవన్నీ సేవలన్నీ అందిస్తున్నారు. అందించినప్పుడు మరి యొక్క దాడులు ఎందుకు మళ్ళీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు దాడులు చేసి. అది కాకుండా మెయిన్ ఏంటంటే డెలివరీ కేసెస్ ఉంటే వాళ్ళకి వీక్లీ ఇంజెక్షన్స్ అని ఇంటికి రాసిస్తుంటారు మన క్వాలిఫైడ్ డాక్టర్లు. వాళ్ళని గౌరవించి మేము ఇవ్వాలి కాబట్టి అవి ఇవ్వడానికన్నా మేము ఊర్లలో ఉండాలి. వాళ్ళు ఏదన్నా యాంటీబయాటిక్ కోర్సెస్ రాసిస్తుంటారు, టైఫాయిడ్ కి సంబంధించి ఏదన్నా ఇన్ఫెక్షన్స్ సంబంధించిన యాంటీబయాటిక్స్ రాసిస్తారు. అవి ఆ బేసిక్స్ అవి ఆ డ్రెస్సింగ్ కానీ అవి చేయడానికన్నా కనీసం మమ్మల్ని ఊర్లో ఉంచే విధంగా ప్రయత్నం చేయండి దయచేసి. ఏదన్నా అతిగా చేసిన వాళ్ళ మీద శిక్షించండి, వదలట్లేదు. ఆ విషయంలో 100% పెద్దవాళ్ళు వాళ్ళు చెడు చేసిన వాళ్ళని ఎత్తి పరిస్థితుల్లో క్షమించేది లేదు, కానీ మంచి చేసిన వాళ్ళని 100% కాపాడుకోవాల్సిన బాధ్యత. ప్రాథమికంగా వైద్యం చేసే విధంగా ఏదన్నా రూపకల్పన చేసి దానికి జీవో తీసుకొచ్చి దయచేసి దీని మీద ఒక 50,000 కుటుంబాలు ఆధారపడ్డాయి కాబట్టి ఆ కుటుంబాలను మధ్యంతరంగా ఈ అన్నకు 50 సంవత్సరాలు, ఈ అన్నకు 40, 45, 50, 60 సంవత్సరాల వాళ్ళు ఎక్కడ పోయి ఇప్పుడు ఏం పని చేసుకుని బతుకుతారు. మధ్యంతరంగా బ్యాన్ చేస్తే మా పిల్లలు బీటెక్ అట్లా ఇంటారు, ఈ చదువులో ఉన్నారు, వాళ్ళని ఏ రకంగా చదివిస్తాం, వాళ్ళకి ఫీజులు ఏ రకంగా కడతాం, మేము ఈఎంఐలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి కొద్దిగా ఆలోచించండి. మా మీద ఐఎంఏ వాళ్ళు కూడా కొద్దిగా దయ తెల్చాలని కోరుతున్నాం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఆలోచించాలి. విషయం ఏంటంటే యాక్చువల్ గా ఇక్కడ ఏది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎంబీబీఎస్ పోయి ఇప్పుడు ఊర్లలో ఉండరు అంటే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వీళ్ళకు ఎందుకు అట్లా ఉండరంటే ₹1,00,00,000 పెట్టి చదువుతారు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఎంబీబీఎస్ సరే డైరెక్ట్ కన్వీనర్ కోటా కిందకి వస్తే అది వేరే విషయం. కన్వీనర్ కోటా కాకుండా ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో చదవాలంటే కోట్లలోనే. ఇప్పుడు ఈ మల్లారెడ్డి కాలేజీ పోతే ₹1,20,00,000 తక్కువ అది మినిమం. నువ్వు వచ్చినావు కాబట్టి ₹1,20,00,000 లేకపోతే ₹1,50,00,000 అంటున్నావు. ఈ ₹1,50,00,000 పెట్టి చదివిన ఆయన ఊర్లలో పోయి మరి ఎన్ని కోట్లు వసూలు చేయాలి వీళ్ళ దగ్గర. కాబట్టి ఏంటంటే ప్రాథమిక చికిత్సకు సంబంధించి లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, లేకపోతే ఇంకేమైతే వాంతులు అయితే విరోచనాలు అయితే చిన్న వైద్యం ఉంటుంది. దానికి సంబంధించి ఉపశమనం జరగాలి అప్పటికప్పుడు. జరగకపోతే దూరం పోతే ఉంటుడ పోతుడు కూడా తెలియదు. ఇప్పుడు ఏదైనా పాము కాటో భీము కాటో జరిగితే వాళ్ళ దగ్గర ఉన్న ఇంజక్షన్లు ఉంటే ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఏరియా హాస్పిటల్ పోండి. అప్పటి వరకు అంటే అది నడుస్తుంది. అది చాలా అవసరం కూడా. కాకపోతే కొంతమంది ఏదో చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. చేస్తే అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది అది వేరే విషయం. కానీ మంచి చేసే వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ప్రభుత్వాలపైన ఉంటుంది, తర్వాత ఇక్కడ ప్రజలపైన కూడా ఉంటుంది 100%. ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ఇప్పుడు కాదు అన్నయ్య, అవును గత 60-78 సంవత్సరాల నుంచి ఉన్నాము. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మన ఎవరైతే మినిస్టర్లు కానీ వాళ్ళ తండ్రుల పల్లెటూళ్ళలో ఆర్ఎంపీలు మమ్మీ ఇప్పుడు మేము ఆర్ఎంపీలు వద్దు అని అంటే అది ఎంతవరకు కాబట్టి కావాలంటే ఒకవేళ వీళ్ళ కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయి, రోడ్డు మీద పడతాయి, కేసులు అనుకుంటా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆర్ఎంపీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఏమైనా కావాలనుకుంటే చిన్న టెస్టో బెస్టో మినిమం వీళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా, మినిమం నాలెడ్జ్ ఉందా లేదా, తర్వాత మినిమం ఎడ్యుకేషన్ చూడండి మినిమం నాలెడ్జ్ ఉందా లేదా చూసుకోండి. మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయండి. అటువంటి సర్టిఫికేట్ వాళ్ళకి కొంచెం సర్టిఫికేట్లు ఇష్యూ చేసి ఇక మీరు ఇంతవరకే వేయండి అయ్యా, ఏంది ఇప్పుడు మీరు ఈ వైద్యం అయితే వేయండి, ఇదైతే మేము మా నుంచి కాదని చెప్పండి, రెఫర్ చేయండి అని చెప్పండి. అట్లనే చేసుకుంటారు కదా. కానీ మొత్తమే అసలు యాక్చువల్గా ఈ ఆర్ఎంపీ వ్యవస్థనే వద్దంటే అది కరెక్ట్, ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. కాబట్టి మంచి చేసే వాళ్ళను తర్వాత వైద్యో నారాయణ హరి అంటారు, దేవుడిలాగా చూస్తారు వైద్యుడు అంటే. కాబట్టి అంతో ఇంతో మంచి చేస్తున్నటువంటి ఆర్ఎంపీలను ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కానీ ఇదే గవర్నమెంట్ ఈ ఆయమ్మలతోటి ఎంతో ఆశా వర్కర్లు కానీ వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉన్నా లేకుండా వాళ్ళందరితో వర్క్ చేయించుకుంటున్నది. మేమైతే అనుభవం ఉన్న వాళ్ళము. మరి ఇన్ని ఏళ్ళ నుంచి
మేము అంత ఆపరేషన్లు చేపిస్తారు వాళ్ళ తోటి. అది వేరే విషయం. అసలు మరి మేము ఉపయోగపడతాం కదా, గవర్నమెంట్ ఉపయోగపడితే గవర్నమెంట్ కూడా ఎంతో ఇది ఉంటుంది. ఒక ఆశా వర్కర్ లాగా, ఒక నార్మల్ గా వాళ్ళు ఏదైతే వార్డ్ బాయ్ లాగా ఎట్లా యూజ్ చేసుకుంటారు, హార్నేరియం ఇచ్చి చేసుకోండి కదా, మేము సేవ చేస్తాం. జీతం ఇచ్చి చేసుకోవాలి. ఇంకా హార్నేరియం ఇవ్వండి, హార్నేరియం మీద గౌరవ వేతనం ఇచ్చి మీరు చేయించుకోండి, మేము సేవ చేస్తాం పబ్లిక్ కొరకు. తప్పకుండా మేము వచ్చినమే దాని కొరకు. కాబట్టి గవర్నమెంట్ కు సీఎం గారికి కూడా చెప్పేది ఒకటే, చేతులు ఎత్తి నమస్కరించి అర్హత ఉన్న వాళ్ళే వాళ్ళని ఖచ్చితంగా మీరు 100% వాళ్ళని శిక్షించాల్సిందే. అట్లా చేసిన వాళ్ళు, చెడు చేసిన వాళ్ళు లోపల కూడా ఉపేక్షించేది లేదు, కానీ మంచి చేసిన వాళ్ళని కాపాడుకోవడం కూడా బాధ్యతనే. అదే మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి అన్న గారు పెట్టారు, ఆర్ఎంపీలకు మేము ఏదో ఒకటి చేస్తాం, తప్పకుండా మేము కల్పిస్తామని చెప్పి ఒక భరోసా ఇచ్చిండు, మాటిస్తే మా వాళ్ళందరూ కూడా దాని మీద ఆత్మవిశ్వాసంతో అందరు ఉన్నారు. ఈ రోజు గిట్ట మీరు ఏం నోరిప్పడం లేదు, మరి అయ్యే వాళ్ళు దాడులు చేసినా కూడా మీరు నోరిప్పలేరు. మరి మీరు నోరిప్పి చేయకుంటే మరి ఎందరో ఆత్మహత్యలు, బలిదానాలు కూడా ఆర్ఎంపీ వాళ్ళే అవుతాయి. వాళ్ళ కుటుంబాలు అంతా రోడ్లో పడతారు, ప్రాణాలు కాపాడేటోళ్ళు ప్రాణం చచ్చిపోద్ది. అట్లా అంటే ఆధారపడి ఉన్నారు కదా, వీళ్ళు భయపడుతున్నారు వీళ్ళు దాడులకు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు మా వాళ్ళందరినీ కూడా కాపాడి మరి వాళ్ళకి ఒక దారి చూపించి, మరి ఒక 3 నెలల ట్రైనింగ్ ఇప్పించి, మరి సర్టిఫికెట్లు ఇచ్చి మీరు ఎలా చేసుకోమంటే అలా చేస్తాం. గైడ్ లైన్స్ ఇవ్వండి, గైడ్ లైన్స్ ఇవ్వండి, దాని ప్రకారమే పోతాం. మేము ఓవర్గా మంత్రి ఇక్కడ దామోదర్ రాజనరసింహ తన ఆన్సర్ ఇచ్చాడు. దామోదర్ పెద్దల సభలో తక్కలపల్లి రవీంద్ర ఎమ్మెల్సీ గారు క్వశ్చన్ వేసి ఆన్సర్ చేయడం జరిగింది. అయితే తను ఏమంటుంటే టెక్నికల్ గా ఏంటంటే న్యాయపరంగా కొన్ని ఉన్నాయి, దాన్ని దాటుకోవాలంటే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కోరుతున్నాము, కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇస్తే మేము ఇక్కడ వాళ్ళకి శిక్షణ ఇచ్చేసి వీళ్ళకి ఇద్దామని చెప్పేసి వాళ్ళు నిండు సభలో చెప్పారు, మొన్ననే చెప్పారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పి అన్నగారికి కలవడం జరిగింది. తప్పకుండా కూడా మాట్లాడుతున్నాం. మంచి జరగాలి, మంచి చేసే వాళ్ళకి సమాజంలో మంచి జరగాలి. లైవ్ అయిపోతుంది, మైక్ తీసుకోండి. ఇది చైనాకి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ఆర్ఎంపీలకు సంబంధించి ఇట్లా ఉంది అంటే ఇదాన్ని కూడా మంచి చేసే వాళ్ళని కాపాడని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. 100% అది న్యాయమైన డిమాండే, కాపాడాలి కూడా. చెడు చేసే వాళ్ళని కూడా వదలొద్దు, అది కూడా కథనే, కరెక్టే. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రెడ్లతోని మనకు సోపతి వద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలంతా ఒక్కటే, ప్రభుత్వ పాఠశాలలో వారంతా ఒకే దగ్గర కూర్చుంటున్నారు, రెడ్డి విరమ వర్గాల పిల్లలు అక్కడ కనిపించరు, రెడ్ల ఆధిపత్య రాజకీయాలు మనకొద్దు, సబ్బండ బీసీ బిడ్డలంతా ఒక్కటే, ఇక మన ఓటు మనమే వేసుకుందాం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అంబేద్కర్ ఎంతో చేశారు, మన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు, కాంగ్రెస్ 42% హామీలు ఇచ్చి మోసం చేసింది, ఇక ముందు మన వర్గాలు మోసపోకుండా చూసుకోవాలి, సబ్బండ బీసీ కులాలు సంఘటితమై రాజ్యాధికారం సాధించాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న కడతాల్లో, ఇక్కడ రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో నిన్న మాట్లాడాడు. వేలాది మంది పబ్లిక్ వచ్చిండ్రు, మస్తు పబ్లిక్ వచ్చిండ్రు. వచ్చి ఆత్మీయ అభినందన సభ ఉండే, అక్కడ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులతో పాటు అటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, తర్వాత బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ భరత్, ఇక్కడ ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగారి హరిశంకర్ గౌడ్, ఆ తర్వాత ఓదెల్ యాదవ్, వీళ్ళందరూ చాలా మంది నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఒక గీత విభజన రేఖ అనేటువంటిది రావాలి. తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ ఒక్కటి, ఎందుకంటే వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చోగలుగుతారు, చేయగలుగుతారు, మాట్లాడుకోగలుగుతారు. కానీ మరి ఒక వర్గము మన పైన ఆధిపత్యం చెలాయిస్తా ఉంది. కాబట్టి ఓ జామకాయతోటి ఓ కథ చెప్పి నిన్న అందరిని కూడా ఆకట్టుకున్నారు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ. సబ్బండ బీసీ కులాలు సంఘటితమై రాజ్యాధికారం సాధించాలి, ఇక ముందు మన వర్గాల మోసపోకుండా చూసుకోవాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రంగారెడ్డి జిల్లా కడతాల్లో ఆత్మీయ సభ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు తీన్మార్ మల్లన్న. ఇన్నాళ్ళు రెడ్లు విలువలతోని చేసిన సోపతి చాలని, ఇక ముందు వారి సోపతి బంద్ చేసుకుందామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో ఆదివారం స్థానిక నేతలు ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, టీఆర్పీ శ్రేణులు, బీసీ సంఘాలు
సంఘాల నేతలకు మల్లన్న సాదర స్వాగతం పలికారు. అయితే ఇక్కడ మహిళలు హారతినిచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ అనాదిగా రెడ్లు వెరమలే రాజ్యాధికారం చేపట్టారని, కానీ ఆ వర్గాలకు ఇక ముందు రాజకీయ చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిన్న గట్టిగా మాట్లాడిండు తీన్మార్ మల్లన్న. కీలక దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును విచారించింది నిన్న సిట్టు. ప్రణీత్ రావు, శ్రవణ్ కుమార్ తో సంబంధాలపై ప్రశ్నలు, ఇది రాజకీయ కుట్ర అని నవీన్ రావు ఆరోపించారట. కేసీఆర్, కేటీఆర్ ను సైతం విచారించే ఛాన్స్ ఉంది. 2036 కామన్వెల్త్ గేమ్స్ భారత్ లోనే జరుగుతాయని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం, దేశంలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంచుతాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశీలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ క్రీడాకారులను ఉద్దేశించి వర్చువల్ ప్రసంగం చేసిండు ప్రధానమంత్రి మోడీ. కృష్ణా జలాలపై క్లారిటీ ఇస్తాం, త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడతా. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిండు. కృష్ణా జలాలపై మొన్న రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిండు చంద్రబాబు. మరి ఏం చేస్తారు, ఏం కదరా చూడాలి. ఇలా అక్కడ సుప్రీంకోర్టులో కూడా వాదనలు ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్ళవు, ప్రజా సమస్యలపై కొట్లాడవు, అసెంబ్లీలో గజ్వెల్ సమస్యలపై గలమెత్తాలి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేవాలి. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అంక్షరెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నారట. అంక్షరెడ్డి ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు ఫామ్ హౌస్ పాలన వద్దురా నాయన అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారట ఇక్కడ కేసీఆర్ కి సంబంధించి. అయితే మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ దర్శనం నడిగితే ఇక్కడ కాక దర్శనం కూడా అట్లే చేపించారు మొన్న. ఇక్కడ నుంచి పోవాలి, ఇక్కడ నుంచి రావాలి, ఇక్కడ నుంచి పోవాలని చెప్పేసి. అగో ఇదేమైంది మళ్ళా, ఈసారి వస్తలేవు వీడియోలో ఏమైనా అవుతున్నట్టు చూడరు. ఇట్లా జరుగుతూ ఉంది. కాక దగ్గరికి అట్లా వచ్చిపోతున్నట్టు పబ్లిక్. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర. సంగారెడ్డి జిల్లా నుంచి భారీగా జైరింగ్స్, పెద్ద ఎత్తున టీఆర్పీ తీతం పుచ్చుకున్న యువత. తీర్మాన్ మల్లన్న సమక్షంలో పార్టీలో చేరిక. టీఆర్పీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ శ్రేణులకు మల్లన్న పిలుపునిచ్చిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. ఆదివారం సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న సమక్షంలో టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారందరికీ మల్లన్న టీఆర్పీ కండువా కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో రానున్నది బీసీ రాజ్యమేనన్నారు. సంగారెడ్డి జిల్లాలో టీఆర్పీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పేసి నిన్న పిలుపునిచ్చిండు తీర్మాన్ మల్లన్న. కాంగ్రెస్ లీడర్లకు గుడ్ న్యూస్. 15 లోపు కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకం జరుగుతాడట. డీసీసీ కార్యవర్గ కూర్పుపై నివేదిక ఇవ్వాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశం. ఇక డీసీసీ పీసీసీ ఉపాధ్యక్షులతో జూమ్ మీటింగ్ చేసిండట హాజరైన మీనాక్షి నటరాజన్. ఇక వెనుజులా అధ్యక్షురాలిగా డెల్సీ. వెనుజులా సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పాలనను గాడిలో పెట్టేందుకే డెల్సీ రోడ్రిగ్జ్ ను నియమించినట్లు వెల్లడి. ప్రస్తుతం వెనుజులా ఉపాధ్యక్షురాలుగా ఆమె డెల్సీ ఉంది. ఇక హరీష్ రావు గుంటనక్క. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం దారుణం. నదీ జలాలపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఎక్కడికి పోయింది? తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. బీఆర్ఎస్ ని ఎవరు కాపాడలేరు అని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నది. కాంగ్రెస్ ని ఏం చేసినా తప్పులేదు, పాలమూరుకు మరణ శాసనం రాసింది ఆ పార్టీ అని చెప్పేసి ఎవరు హరీష్ రావు అంటున్నాడు. తెలంగాణను కమ్మేసిన పొగమంచు రానున్న 3 రోజులు తీవ్ర ప్రభావం ఉంటుందట. ఊటిని తలపిస్తున్న కొన్ని ప్రాంతాలు ఉదయం 9 దాటినా కనబడిన సూర్యరశ్మి. ఇబ్బంది పడుతుంటూ వాహనదారులు జాగ్రత్త పాటించాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆగమాగం ఉరికిరు అనుకో, ముందొచ్చే వెహికల్స్ ఏం కనిపి ఆగమాగం ఉంటుంది పరిస్థితి. ఇక కేరళలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిల్లూరు రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఘటన. దాదాపు 400 బైకులు దగ్ధమైనట. పాపం పరిస్థితి అదుపులోకి చేసిన అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదట. నిన్న ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న, తర్వాత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ఇటు సుధగాని హరిశంకర్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. నిన్న హారతులు ఇచ్చి తీర్మాన్ మల్లన్నకు స్వాగతం పలికింది అక్కడ కర్తాల్లో ప్రజలు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరడం లేదు, మేం కట్టిన ప్రాజెక్టులతోనే సాగునీరు అందుతోంది. కాళేశ్వరం కట్టిన 3 ఏళ్లకే కూలింది. ఈ ఒక్క ప్రాజెక్టే బీఆర్ఎస్ పని తీరంతో చెబుతుందని చెప్పేసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నాడు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు విజయవంతం చేయాలని చెప్పేసి మాజీ మంత్రి జోగురామన్న చెప్తున్నాడు. తెలంగాణను గమ్మేసింది పొగమంచు. ఇది ఇట్లా ఉంటే
నిన్న కర్తాల్లో జరిగినటువంటి ఇక్కడ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కర్తాల్లో జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి చిత్రాలు మనం చూసుకోవచ్చు. సభలో మాట్లాడుతున్నాడు తీన్మార్ మల్లన్న. నిన్న హారతలిచ్చి స్వాగతం పలికింది అక్కడ మహిళలు. భారీ ఎత్తున పబ్లిక్ తరలివచ్చిండ్రు. మంచి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇగో ఇక్కడనే రాఘవేందర్ ఇక్కడ ఈ సభ నిర్వహించింది రాఘవేంద్ర ఆధ్వర్యంలోనే. ఎర్రోళ్ళ రాఘవేందర్ అనుకుంటా. మొత్తం మహిళలతో డైరెక్ట్గా నిన్న అక్కడ మాట్లాడిండు తీన్మార్ మల్లన్న. భారీగా తరలివచ్చింది పబ్లిక్. మొత్తం అభినందన సభ పెట్టిండ్రు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రజల కథనాలు అయితే ఒకసారి గీవేమంటుందో చూద్దాం. విమానాల్లో పవర్ బ్యాంక్ వాడొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే పవర్ బ్యాంక్ వాడితే పుస్తకం వేలింది అనుకో ఆగమవుతుందని చెప్తున్నట. కొత్త నిబంధన తెచ్చిరు. ఇక పరాధీన ప్రభుత్వం తెలంగాణకు మరణ శాసనం, పాలమూరుకు తయారీ కాంగ్రెస్, బాబు ప్రయోజనాలే పరమావధి, మన ప్రాజెక్టులు జలసమాధి, రేవంత్ సర్కార్ తీరిదే అని చెప్పేసి ఇవన్నీ విషయాలు ఏడే చెప్పాలి. నువ్వు అసెంబ్లీలో పోయి చెప్తే మంచిగా ఉంటుంది. నమ్ముతారా నమ్మరా అని తర్వాత పక్కకు పెడితే అసెంబ్లీలో మాట్లాడాలి. టీఆర్ఎస్ భవన్లో కూర్చొని మాట్లాడితే మీరు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఏమన్నా గెలిపించి పంపించారు కదా మిమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడాలని. టీఆర్ఎస్ భవన్లో కూర్చోవాలంటే ఓడిపోయినా ఏం కాదు, పోటీ చేయకున్నా కానీ టీఆర్ఎస్ భవన్లో మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. శ్రీశైలం దారదత్తం చేసేందుకే కుట్ర, అందుకే జూరాలపై జూట, కమిషన్ల దాహంతో కాంగ్రెస్ ద్రోహం, పీపీటీలో ఎండగట్టిన హరీష్. తెలంగాణను ముంచుతున్న జలద్రోహి రేవంత్ అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. అధికార మదంతో విర్రవీగుతున్న సీఎం, ఆ అక్కస్తోనే కేసీఆర్ పై బలుపు మాటలు, కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం, తరతరాలుగా దగ అడుగడుగున మోసం, ప్రజలకిచ్చిన మాట తప్పిన రాహుల్, రేవంత్ రెడ్డిలను ఎన్నిసార్లు ఉరిదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నాడు. రాలేరు చూడు. 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీల కోసం మాట్లాడింది, నిరుద్యోగుల కోసం మాట్లాడింది రాలేరు. వీళ్ళే రాసుకోలేదు చూడు. అట్లుంటే అట్లా లెక్కాలది. చమురు పైనే చూపుతామని చెప్పేసి ఇట్లుంటుందంట లెక్క. ఏది అమెరికా అనిచ్చేది అంధకారం, వెనుజులాలో కరెంటు కట్ అయిందంట. రేవంత్ గాలి తీసిన ఏపీ సర్కార్. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేత. పీసీబీ బదిలీల్లో షాడో మంత్రి. కాలుష్య నియంత్రణ మండలిలో ప్రమోషన్ల పొల్యూషన్ అంట, సిబ్బంది రగడ. అటు గండి ఇటు ఎండి. 3 నెలల క్రితం ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు గండి కొట్టినట. ఒక్క తలకాయ నేను నరకలేనా, ఎవరైనా టికెట్లకు అడ్డం పడితే నరికి పారేస్తాం, ఆధిపత్యం చూపిస్తే మెడబట్టి గెంటేయండి. కార్యకర్తలతో జీవన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించినవేనా అని చెప్పేసి ఇట్లా మాట్లాడినట్టుగా ఏమి రాసుకొచ్చింది. ఇంతే దగ్గర ఉన్నది. మొత్తం మీద కావాల్సింది ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిందంటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అసెంబ్లీలకు పోయి మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీరు మాట్లాడుకుంటుంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయిపోతుంది. అధికార పక్షం చెప్పిందే కరెక్ట్ కావద్దు, ప్రజల పక్షాన మాట్లాడతాం, ప్రజల సమస్యలు పట్టించుకుంటాం అంటే అక్కడ పోయి మాట్లాడాలి. కేటీ రామారావు నిన్న మాట్లాడితే ఏమైపోయా, ఏది 42% రిజర్వేషన్ దాని మీద మాట్లాడాలి. మీరు సభ పెడతా అంటే అది అటేవా, ఏది కరీంనగర్లో. తర్వాత కాంగ్రెస్ కూడా సభ పెడతా అన్నది, ఏది కామారెడ్డి డిక్లరేషన్. అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కామారెడ్డి డిక్లరేషన్ చేస్తా అన్నది, అది కూడా అవతల పడ్డది. కాబట్టి మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ ఉండాలి, ఎవరు ఏ పార్టీ ఎట్లా చేస్తుంది, వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఎజెండా ఏంది, ముందర ఏం చెప్తున్నారు, వెనక ఏం చేస్తున్నారు, ఆ విషయాన్ని మనం గమనిస్తే బరాబర్ లెక్క సెట్ అవుతుంది. అంటే జామకాయ కథతోటి మొత్తం కూడా అన్ని ఒలిచి చెప్పేసిండు క్లియర్గా ఏం జరుగుతూ ఉంది, బీసీలకు ఏం జరుగుతూ ఉంది, ఎస్సీలకు ఏం జరుగుతూ ఉంది, ఎస్టీలకు ఏం జరుగుతూ ఉంది, అటు మైనార్టీలకు ఏం జరుగుతుంది, తర్వాత ఎవరెన్ని ఎంత శాతం ఉంటే వాళ్ళు ఎంత శాతం కొట్టుకోబోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పిండు తీన్మార్ మల్లన్న. నిన్న రంగారెడ్డి జిల్లా తర్వాత కర్తాల్ మండల కేంద్రంలో జరిగినటువంటి ఆత్మీయ అభినందన సభకు సంబంధించి నిన్న తీన్మార్ మల్లన్న, తర్వాత అక్కడ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఇటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్, తర్వాత మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో అక్కడ రాఘవేందర్ నిర్వహించినటువంటి ఈ సభకు మొత్తం కూడా భారీగా పబ్లిక్ వచ్చిండ్రు. తర్వాత అక్కడ క్లియర్గా అంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, తర్వాత ఇక్కడ మనము
ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఎవరిని ఎన్నుకుంటున్నాం, మనము ఎవరిని ఎన్నుకోవాలి? మనోళ్ళు అయితే మన గురించి ఆలోచిస్తారు, మరి మనోళ్ళు ఎన్నుకోకపోతే ఎట్లయితుంది ఇంకా అనే విషయాన్ని క్లియర్గా తీన్మార్ మల్లన్న విడమర్చి చెప్పిండు నిన్న కడతాల్లో మంచి సభ జరిగింది. పబ్లిక్ కూడా భారీగా వచ్చిండ్రు, మొత్తం కూడా వచ్చేసి సభకు సంబంధించిన విషయాలు మనం అక్కడ చూసుకున్నాం. అయితే కావాల్సింది ఏంటంటే ఒక చర్చ జరగాలి. నిన్న కేటీఆర్ ఒక మంచి మాట మాట్లాడాడు. అంటే అసలు యాక్చువల్గా సరే ఆయన ఏమున్నది ఏం కథ అనేది పక్కకు పెడితే నిన్న ఒక ప్రశ్న 2 ప్రశ్నలు కరెక్ట్గా స్పందించిండు రాష్ట్ర ప్రభుత్వానికి. ఏది ఒకటి ఏంటంటే అశోక్ నగర్ వచ్చిపోయినావు కదా, ఎవరు రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చిపోయి 2 లక్షల ఉద్యోగాలని చెప్పినావు, మరి అవతల పడ్డావు, తర్వాత ఏమైంది పరిస్థితి అని చెప్పి అక్కడ రాహుల్ గాంధీకి. తర్వాత 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాము స్థానిక సంస్థల్లో అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీటిని తప్పించుకుంటున్నది, వీటి గురించి ఎందుకు చర్చ పెట్టట్లేదు అనేటువంటి మాటను అక్కడ కేటీ రామారావు మాట్లాడాడు. నిజంగా కూడా అభినందించాల్సిన విషయం అది. ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణం అది. అదే ఇంతకాలం అయితే దాని గురించి కనీసం పట్టించుకోలేదు, తర్వాత ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసిండు. కానీ ఇప్పుడు క్లియర్గా నిన్న మాట్లాడాడు. ఈ మాటల్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడితే ఇంకా బాగుంటుండే కేటీ రామారావు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ల గురించి మంచిగా మాట్లాడుతుంటే 100% మంచి చేస్తే మంచిగా మాట్లాడతాం, ఎవరు మంచి చేసినా మంచిగా మాట్లాడతాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి చెప్పిండు కదా ఎవరు, కేసీఆర్. బీసీల ఆకాంక్షల కోసం, బీసీలకు సంక్షేమం కోసం, తర్వాత ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరి కోసం 100% పరికంపను కూడా కౌలించుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి తీన్మార్ మల్లన్న అన్నాడు. వాస్తవం అది కూడా. అంటే ఇక్కడ జరగాల్సిందేంది, 42% రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని. ఏమైందని చెప్పేసి నిన్న బయట నుంచి అడిగినా కానీ కేటీ రామారావు ఒక మంచి ప్రశ్న లేవనెత్తిండు. ప్రశ్న అంటే ఫ్రాక్షన్గా ఆయన లేవనెత్తిండు, మాట్లాడిండు. ఈ మాటలు అక్కడ 0 అవర్లోనో లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్లో పెడతలేరు కాబట్టి 0 అవర్లో ఎక్కడనో ఆ ప్రశ్నలు సంధించి దానికి సమాధానం రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుండే. కేటీ రామారావుని నిజంగా కూడా నిన్న అభినందించాల్సిందే. ఎందుకంటే అది బీసీలకు సంబంధించినటువంటి అంశం. తర్వాత సమాజంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ విషయం లేవనెత్తినందుకు నిజంగా కూడా ఆయనకు అభినందన చెప్పాల్సిందే. ఇక మరోవైపు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, పోలవరం నల్లమల్ల సాగర్కి సంబంధించి ఏమైంది, అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదితోటి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబై వెళ్ళి ఆ ముంబైలో ఆయనతో సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా కొట్లాడాలని చెప్పేసి చెప్పొచ్చిండ్రు. తర్వాత ఇక్కడ నీటిపారుదలకు సంబంధించి, తర్వాత విషయాలన్నిటికి సంబంధించి ఇక్కడేమో అసెంబ్లీలో మేమే కరెక్ట్ అనే మాటను నిన్న ఎలాగో సండే కాబట్టి మొన్న ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరు అక్కడ హరీష్ రావు ఇచ్చిండు, తెలంగాణ భవన్లు ఇచ్చిండు. నువ్వు ఇవ్వాల్సింది అసెంబ్లీలు ఇవ్వాలి. ఒకవేళ అసెంబ్లీలో నీకు టైం ఇవ్వకపోతే ఆ మీడియా పాయింట్ దగ్గర కన్నా వచ్చి అక్కడన్నా అసలు మాకు అన్యాయం జరిగింది, తర్వాత అసలు యాక్చువల్గా పబ్లిక్ ఇట్లా జరిగింది అనేటువంటి చెప్తే ఒక రకంగా ఉంటుండే. కానీ మేమైతే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అవతల పడ్డాడు, ప్రతిపక్ష ఉపనేతగా నిన్ను శాసనసభ ఉపనేతగా నిన్ను ఆయన ప్రకటించిండు. ఎవరు, కేసీఆర్ ప్రకటిస్తే ఏం చేసిండు హరీష్ రావు, ఇక తెలంగాణ భవన్లో కూర్చొని తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు అక్కడిస్తే ఈయన ఇక్కడ ఇస్తున్నట్టుగా. నిజంగా ఒకవేళ మంచిగానే జరిగి ఉంటే, నిజంగా ఒకవేళ మీరు చేసినప్పుడు మంచిగానే పబ్లిక్ మంచిగా జరిగి ఉంటే, ప్రాజెక్టుల విషయంలో పారదర్శకతను పాటించే ఉంటే బరాబర్ అసెంబ్లీలో వచ్చి మాట్లాడుతుండే. కానీ అటువంటి మాట్లాడలేదు. ఇట్లా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత నిన్న ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాసిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సోమనాథ్ ఆలయానికి సంబంధించి, సోమనాథ్ ఆలయం పైన దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అని చెప్పేసి నిన్న అక్కడ గజనీ మహమ్మద్ అంటోడు 1026వ సంవత్సరంలో ఇక్కడ సోమనాథ ఆలయాన్ని కొల్లగొట్టడం, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించేందుకు 1947లోనే ఇక్కడ
ఏది పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత దాన్ని పునరుద్ధరించడం కొంతవరకు జరిగిందనేటువంటి మాటతోటి ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాసి చాలా పేపర్లు అన్ని పేపర్లలో కూడా ఆయన అంటే పంపించడం జరిగింది. ప్రధానమంత్రి ఆ వ్యాసాన్ని ప్రచురించారు అన్ని పత్రికలు కూడా.